గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సుబ్లక్ సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్కారం మేడం, ఎలా ఉన్నారు? నేను అడగాల్సిన క్వశ్చన్ మీరు నన్నే అడిగేస్తున్నారు. లేదు, మేము బాగున్నాం కనుక మీరు వచ్చి మమ్మల్ని పలకరిస్తున్నారు. అచ్చా, బాగుండకపోతే రారు మీడియా 100% ఎంత ఫిక్స్ అయిపోయారండి బాబు మీరు. ఇది నిజంగా నిజం అమ్మా, అంతేనంటారా? అలా అప్పుడు పక్కన పెట్టలే, జస్ట్ అది లైట్ చెప్పండి మ్యామ్. సార్ ఏంటి ఎంత పెద్ద బొట్టు వెనకాతలున్న కథ ఏమిటో? ఏం లేదు మేడం, అది నాకు ఈ బొట్టు అనేది శైల అలవాటు చేసింది. అవునా? ఎందుకో తను ఫర్ సమ్ రీజన్ ఒకసారి ఇప్పుడు వెళ్తుంది బొట్టు పెట్టుకుని వెళ్ళొచ్చు కదా అంది, అది అలవాటు అయిపోయింది. అంతకుముందు మీకు అలవాట్లేదు? లేదమ్మా, లేదు, అలవాటు లేదు. సో దాని తర్వాత ఏమైందంటే ఇట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ మీ అనమాట. అందుకే అంటారు, ఏదైనా ఒక అలవాటు స్లోలీ బికమ్స్ యువర్ హ్యాబిట్, అండ్ దట్ హ్యాబిట్ బికమ్స్ యువర్ క్యారెక్టర్, అండ్ దట్ క్యారెక్టర్ బికమ్స్ యువర్ యాటిట్యూడ్ అని. సో దిస్ ఇస్ హౌ ఇట్ గోస్ డౌన్. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా బొట్టు లేకుండానే వెళ్ళాను. అంటే రుద్రాక్షలు కూడా వేశారు కదా, పూజ గట్టిగా చేస్తారు? లేదు లేదు లేదు, నేను పూజ పురస్కారాలు మంచి చెడు అంతా శైలే. నేను హాయిగా ఇంత హ్యాపీగా సంతోషంగా ఉన్నానంటే ఇదంతా ఆవిడ పుణ్యమే. నాకు మా నాన్నగారు నేర్పించింది ఏంటంటే, మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసారు. సో అంతే, నేను అది ఫాలో అవుతాను. వీలున్నంత వరకు నేను ఎవరికి ద్రోహం చేయను, ఎవరికి అన్యాయం చేయను. నా సాయశక్తుల్లో నేను ఎంత సాయం చేయగలిగితే చేస్తాను. అది నా ఫిలాసఫీ. దానికి తోడు ఇప్పుడు ఇది యాడ్ అయ్యేది అనమాట, అంతే. వచ్చిన వెంటనే మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకున్నాను. చెప్పండి మా. మీ అమ్ములు ఎలా ఉన్నారు అని. మా అమ్ములు చాలా బాగుంటుందమ్మా, షీఈ్ వండర్ఫుల్. ఇప్పుడు ఎక్కడున్నారు? తను మస్కట్ వెళ్ళింది ఒక ప్రోగ్రామ్ కోసం. షీఈ్ కమింగ్ బ్యాక్ టు నైట్. ఆవిడ అలా ఉండడం వల్లే నేను ఇలా ఉన్నానమ్మా. కరెక్ట్ అండి, ఇది 100% ట్రూ. ఇది దీంట్లో అంటే మొగస్తుతి మోడస్టీ కాదు. ప్రతి హస్బెండ్ వినాలి ఈ ఆన్సర్ మాత్రం. అలా అని కాదు మా. ఇదేమైపోతుందంటే మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇండివిజువల్ కాన్సెప్ట్, హౌ యూ రియాక్ట్. ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి ఏమైపోతుందంటేనమ్మా, ప్రాక్టికల్గా ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీ ప్రకారం షీ సీనియర్ టు మీ 5 years. సో ఆవిడ ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ సింగర్, పాపులర్ పర్సన్. దాని తర్వాత నేను సినిమాల్లోకి రావడం, మా గురుగారు జించాల గారి ద్వారా ఈ సంబంధం రావడం, పెళ్లి జరగడం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, యాజ్ అన్ ఇండివిజువల్గా ఆవిడని మనం ఆలోచిస్తే, యాజ్ అన్ ఆర్టిస్ట్, దట్ రెస్పెక్ట్ హ్యాస్ టు బి గివెన్. షీఈ్ మై సీనియర్. భార్య అయింది కదా అని చెప్పి ఆ రెస్పెక్ట్ పోకూడదు. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ కంటిన్యూడ్. మీరు అన్నట్టు మనం ప్రతి హస్బెండ్ తన భార్యకి మర్యాద ఇచ్చిన, ప్రతి భార్య తన హస్బెండ్కి మర్యాద ఇచ్చిన అది మంచిది, తప్పేం లేదు, దాని కాదు అని అంటారు. అయితే అండర్స్టాండింగ్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. అర్థం చేసుకోవడంలోనే ఉంది. మీకు అర్థం ఎక్కడ అవుతుందంటే నేను అనుకున్న దీంట్లో నుండి ఆ ఇండివిజువాలిటీ ఇచ్చినప్పుడే, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చినప్పుడే, అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది వస్తుంది అనమాట. అది సరే, మీ అమ్ముల తర్వాత ఇంకొకరిని అడగాలి. చెప్పండి మా. మీ రేఖ గారు ఎలా ఉన్నారా అని. రేఖ, ఓ మై స్వీట్ హార్ట్. ఎందుకంటే నేను ఫేవరెట్ కదా. ఎస్, నాకు ఆవిడంటే చాలా ఇష్టం. నాకు ఆవిడంటే ఎందుకు ఇష్టం అంటేనమ్మా, ఒకనప్పుడు రేఖా మేడం ఆవిడ ఉన్న పద్ధతి కానీ, ఆవిడ బాడీ కానీ, ఆవిడ మేకప్ స్టైల్ కానీ అన్నీ చాలా పక్కా సౌత్ ఇండియన్ లాగా ఉండేవారు ఆవిడ. అలాంటి వ్యక్తి టోటల్గా ఆవిడని మౌల్డ్ చేసుకుని వేరే రకంగా తయారయ్యారు. అది అంటే ఆవిడ, అందుకే నాకు ఆవిడంటే చాలా 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 ఇష్టం. అది కాకుండా నాకు అందరికీ తెలిసింది, అమితాబ్ బచ్చన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వారిద్దరూ చాలా సినిమాల్లో పనిచేయడం వల్ల, అందుకని అది తెలుసో తెలియకో వాళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. అది సరే, ఒక్కసారి వెనక్కి పెడితే కనుక సుబ్లక్ సుధాకర్ గారు సినిమాల్లోకి రాకముందు అసలు మీ పేరెంట్స్, మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చెప్పండి. ఇప్పటివరకు నేను ఎక్కడ వినలేదు, చూడలేదు. మా నాన్నగారి పేరు కృష్ణారావు గారు. ఆయన బిహెచ్పివి అనే కంపెనీలో పనిచేసేవారు. యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడే హైదరాబాద్లో ఉండేవారు, లాలాగూడ రైల్వేస్లో పనిచేసేవారు. దాని తర్వాత ఆయనకి బెటర్మెంట్ వచ్చిన దీంట్లో బిహెచ్పివి అనే సంస్థలోకి మారారు. అక్కడే వారు రిటైర్ అయ్యారు. మా అమ్మగారి పేరు సూర్యకాంతం. మేము యాక్చువల్గా ముగ్గురు అన్నదమ్ములం. నేను ఎల్డెస్ట్. నా రెండో వాడు అక్కడే అనకాపల్లిలో ఉంటాడు. వాడు యాక్చువల్గా హీ స్టార్టెడ్ ఆఫ్ విత్ స్మాల్ ఫార్మసిటికల్ కంపెనీ. నవ్వు ఇప్పుడు ఏదో ఎడ్యుకేషన్ సిస్టమ్ దీని మీద వాడు వర్క్ చేస్తున్నాడు. మా యంగెస్ట్ బ్రదర్ ఇస్ ఎ చార్టెడ్ అకౌంటెంట్ అండ్ హీ లివ్స్ నౌ ఇన్ ది US. ఇది మా కుటుంబం. ఆడపిల్లలు లేరమ్మా. మా ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల అనేది శైలే నాకు, మా ఇంట్లోని. సో నాన్నగారు బేసిక్గా హీస్
అంటే ఆయనకి కళలు కానీ లేకపోతే వీటి పెద్ద ఇంట్రెస్టే లేదు. నాకు తెలిసి వారి జీవితంలో థియేటర్కి వెళ్ళి చూసిన ఏకైక సినిమా శుభలేఖ. నేను తీసుకెళ్ళాను కనుక అదే ఇంటి పేరు అయిపోయింది మీకు. అది ఇంటి పేరు అయిపోయింది. అది కూడా ఎందుకంటే ఇంటి పేరు అయిపోయడం కారణం ఏంటంటే ఆల్రెడీ సీనియర్ సుధాకర్ గారు ఉన్నారు. ఇట్ వాస్ వెరీ పాపులర్. సో ఈ డిఫరెన్సియేషన్ కోసం అని చెప్పేసి అది ఏమైపోయింది, ఒక్కొక్కసారి వారికి రావాల్సిన కాల్స్ నాకు రావడం, నాకు రావాల్సిన కాల్స్ వారికి వెళ్ళిపోవడం వల్ల అలాగైతే అది కదనే శుభలేఖలు యాక్ట్ చేశాడు కదా, అదే అలాగే శుభలేఖలు యాక్ట్ చేశాడు కదా అని యాక్ట్ చేసి తీసి శుభలేఖ సుధాకర్ అయిపోయింది అనమాట. అది సో నాన్నగారు ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు మీతో షేర్ చేసుకున్న వర్డ్ ఏమైనా గుర్తుంది? ఏం లేదమ్మా, ఆయన ఏం పెద్దగా ఏం మాట్లాడలేదు. చూశారు జనాలు, ఇది విన్న చూశారు, అంతే. బాగుందన్నారు అంతే, ఇంకేమీ లేదు. అంటే ఇండస్ట్రీలో పెద్ద ఆయనకి ఎక్కడ అంటే మీ ఫ్యామిలీలో మీరే ఫస్ట్ అనుకుంటా అదే ఇండస్ట్రీలో. మా నాన్నగారికి 10 తరాలు అటు, మా అమ్మగారికి 10 తరాలు ఇటు, ఎవరు సినిమాకి సంబంధించిన వాళ్ళు, సినిమాకి వదిలేండి నాటక రంగానికి కూడా సంబంధించిన వాళ్ళు ఎవరు లేదు. అది ఎందుకు పుట్టిందో వచ్చింది నాకు. నాన్నగారిని అడిగాను. అప్పటికే ఆయనకి ఒక 12 ఏళ్ల సర్వీస్ ఉంది. ముందు ఒక 5 ఏళ్ళు అన్నారు. మరి ఆయనంతటా ఇంకో సెకండ్స్ తర్వాత ఒక 7 years టైం ఇస్తున్నాను, ట్రై చేసిరా. బట్ ఈలోగా సక్సీడ్ అయితే ఫైన్, లేదు అని అంటే నా లాస్ట్ 5 years దీంట్లోని ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్ నేను పిలుస్తాను. నాకు తెలిసిన కాంటాక్ట్స్లో ఎక్కడైనా ఉద్యోగం ఇప్పిస్తాను. ఎందుకంటే నేను రిటైర్ అయ్యే టైంలో ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ ఫీల్, నా పెద్ద కొడుకు ఉద్యోగం లేకుండా ఉన్నాడు అంటే అది నాకు తెలియని బాధ. అది భగవంతుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు, ప్రేక్షక మహాశయులు అందరి ఆశీస్సులు. అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి? హోటల్ ఇండస్ట్రీలో కూడా నేను యాక్చువల్లీ ఐ డిడ్ మై బీకామ్ ఫ్రమ్ ఎల్బీ కాలేజ్ విశాఖపట్నం. నేను చెన్నై అక్కడ మెడ్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నేను 1 year ట్రైనింగ్ తీసుకున్నాను. హోటల్లో పనిచేయడానికి కారణం ఏంటంటే నేను చెన్నైలో అప్పుడు చెన్నైలోనే ఉండేది ఫిలిం ఇండస్ట్రీ అంతా. సో నా ఎడ్యుకేషన్కి నాన్నగారు డబ్బులు పంపించేవారు. ఆయన అంత పెద్ద మనసుతో పంపించిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి మెడ్రాస్లో ఉండడానికి అప్పుడు వాళ్ళు ఎందుకో రెస్టారెంట్ క్యాషియర్స్ గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. బీకామ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ దీని కింద నేను అక్కడ అప్లై చేయడం జరిగింది. ఐ వర్క్. సో నాకు 2 కలిసి అనమాట. అక్కడ మెడ్రాస్లో ఉండడానికి ఒక ఉద్యోగం దొరికింది, నన్ను పోషించుకోవడానికి నాకు దొరికింది. నా ప్రయత్నాలు నేను చేశాను. అంటే చదువుకుని మీ ఇంట్లో కూడా ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేరు, కానీ మీకు ఇందులో ఇంత ఇంట్రెస్ట్ అవడానికి గల కారణం ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు. నేను వారి సినిమాలు చూసి ఎందుకో తెలియదు ఒక ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది, నేను అలా అలాగా అవ్వాలని. అమితాబ్ బచ్చన్ గారు అవ్వలే కదా, కూడా అవ్వలేదు నేను. కానీ మిమ్మల్ని చూసిన వాళ్ళు ఈ రోజు కానీ లేకపోతే ఒక 10 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత సన్నగా ఉండేవారు, ఇప్పుడు ఇంత పెద్ద పర్సనాలిటీ అయిపోయారు. అంటే హైట్ వైజ్ ఓకే, చాలా అప్పటికి ఇప్పటికి చాలా హైట్ అలాగే ఉంది, విత్తే పెరిగింది. ఈ విత్తు పెరగడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అదే అంటే చాలా మంది ఒక ఇంటర్వ్యూ నేను విన్నాను, మీది బీర్లు బాగా తీసుకున్నారంటే నిజమా? బియర్ అంటే అది అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నాకు అసలు యాక్చువల్గా ఈ అలవాటు కూడా అలాగే నాట్ ఫర్ ఒళ్ళు రావడానికి కోసం కాదమ్మా. ఏమైపోయేదంటే నేను అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళేసరికి 6 గంటల వరకు అందరూ నాతో బాగా ఉండేవారు. 6 తర్వాత ఎవరు నాతో మాట్లాడేవారు కాదు, ఒంటరిగా ఫీల్ అయిపోయాను. సో అది ఎందుకో తెలియదు, లోపల ఒక భయం అనండి, లేకపోతే మనకి ఇండస్ట్రీ గురించి తెలియక నేను ఒక గిల్ట్ ఫీల్ అయ్యేవాడు అనమాట. ఏంటి నన్ను అందరూ అవాయిడ్ చేస్తున్నాను, నేను పొరపాటున ఎవరినైనా ఏమైనా మాట అన్నానా, అందుకే వీళ్ళందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చేది. సో ఒకసారి ఓపెన్గా కలీగ్స్ అందరితో అడిగితే వాళ్ళు ఓపెన్గా చెప్పారు, నువ్వు తీసుకోవు, అందుకనే నేను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. అప్పుడు వాళ్ళతో చెప్పాను, అదే నేను తీసుకోపోయినా ప్రాబ్లం లేదు, నేను ఎందుకంటే హోటల్లో పనిచేశాను, లెట్ మీ బీ ఏ బార్ టెండర్ దేర్ అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఆఫ్. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఎవరో వీళ్ళని ఊరికెళ్ళ చూసి రోజు ఇది బాగాలేదు అని చెప్పేసి మీరు ఒక ముందు ఒక స్పూన్ చెంచాడు బియర్ తాగమన్నారు, తర్వాత ఒక గ్లాస్ తాగమన్నారు, ఒక మగ్గు తాగమన్నారు, బాటిల్ తాగమన్నారు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని పెగ్గులు తీసుకుంటున్నారు? నేను ఐ డ్రింక్ ఎవ్రీ డే 2 pegs, 2.5 pegs డిపెండింగ్ అపాన్ ద టైమ్ అండ్ మై కంపెనీ. సరే, ఇప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషన్ తాగే వాళ్ళ కోసం ఏ బ్రాండ్ మీకు ఇష్టం? నేను ఐ డ్రింక్ విస్కీ మా. ఓకే. అండ్ బ్లాక్ లేబుల్. ఓకే. భగవంతుడు నాకు ఇచ్చిన స్టేటస్ దీంట్లో ఐఎమ్ ఏబుల్ టు అఫోర్డ్ ఎ బ్లాక్ లేబుల్, ఐ డ్రింక్ ఎ బ్లాక్ లేబుల్. అందులో ఏమైనా ప్యాషన్ ఉందా మీకు, అది ఖచ్చితంగా తీసుకోవాలి? అలా ఏం లేదమ్మా, దట్ నాకు నేను చాలాసార్లు ఏమైనా ఐ టెల్ షైల్ ఆల్సో, మై డ్రింక్ ఈజ్ మై ఫ్రెండ్, మై ఫిలాసఫర్, మై గైడ్, మై బాయ్ ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్. ఇట్ సూట్స్, చాలా సూదింగ్గా ఉంటుంది. నేను చాలా ఆలోచిస్తాను. ఐ డోంట్ గల్ప్ ఎ డ్రింక్, ఐ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. నా ఫస్ట్ నేను షూటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు
ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నైట్ ఆఫ్టర్ ది షూట్ మన ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ డ్రింక్ అంతా అసలు నేను ఆలోచిస్తాను, నేను మాట్లాడింది ఏంటి, కరెక్టా కాదా, వాళ్ళు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం కరెక్ట్గా చెప్పాను. ఒక పెగ్ వేసుకుంటే మైండ్ బాగా లేదండి, పెగ్గు వేసుకుంటే కదా, పెగ్గు తాగుతున్నప్పుడే నాకు మైండ్ అదే నేను దాన్ని ఆలోచించే దాన్ని సిప్ చేస్తూ నేను దాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఇవన్నీ ఆలోచిస్తాను అనమాట. ఈ దీంట్లోని పొరపాటున ఎక్కడో లేదు, నేను కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు, లేదంటే నేను అనవసరంగా ఐ హ్యావ్ లాస్ట్ మై కూల్, టెంపర్ ఏమైనా పోయింది, ఎందుకు పోయింది, దీని గురించి ఈ విశ్లేషణలో ఏమైపోతుందంటే కరెక్ట్ లేదు, నేను చేసింది కరెక్ట్ ఇది అని అనుకున్నాను అంతే, దట్ ఇస్ క్లోడ్. లేదు అలా కాదు, ఇంకా ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అలా జరుగుతుంటే వెన్ ఐ హ్యావ్ మై సెకండ్ ప్లేస్, నేను తప్పు చేశాను అంటే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అప్ అండ్ సే ఐఎమ్ సారీ వాట్ హ్యావ్ డన్ ఇస్ రాంగ్ అని. అది దట్స్ హౌ ఇట్ ఎడ్యుకేట్స్ మీ అలాట్. వర్క్ వైజ్ కూడా అంతే, ఈ డైలాగ్ ఇలా చెప్పుంటే బాగుండేదా, ఇలా చెప్పుంటే బాగుండేదా అని. టైం దొరికితే డెఫినెట్గా వీలుంటే నేను నెక్స్ట్ డే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను, సార్ ఇది ఇలా చెప్తే భలే బాగుండేదేమో ఒకసారి చూద్దామని. ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒకసారి కుదరదు. ఒక మాట అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. అడగకూడదంట వయసు అడగకూడదని. నేను 57 years old మేడం. మొన్న 19th of November I completed my 57. I'm in the 58th year. Of course you are looking not like that at all. అసలు చాలా యంగ్ గా కనపడుతుంది. లేదు, ఈ జుట్టు చూస్తే మీకు తెలిసి ఏం రాస్తున్నారు మీ జుట్టుకి ఏం రాస్తారు చెప్పండి. ఇట్స్ న్యాచురల్. నేను నాకు ఫస్ట్ టైం గ్రే హెయిర్ వచ్చింది దగ్గర నుంచి ఇప్పటిదాకా నేను డై వేయలేదు. అది ఎందుకు ఐ ఫెల్ట్ ఇట్స్ అ గ్రేస్ అనిపించింది, ఐ జస్ట్ లెఫ్ట్ ఇట్ ఆఫ్. అదొకటి. రెండో విషయం ఏంటంటే నేను అప్పటికే కరెక్ట్ సినిమాలు అనుకోకుండా నాకు ఎందుకో సినిమాల్లో ఒక అడ్డుగోడలా పడిపోయింది సినిమాల్లో. అప్పుడు టెలివిజన్ వస్తుంది, టెలివిజన్లో యాక్ట్ చేసేసరికి అప్పటికే నాకు 24-25 ఏళ్ళ పిల్లలు. సో తండ్రిగా ఆటోమేటిక్ గ్రే హెయిర్ రావడం అనేది కామన్ కదా అని వదిలేసి ఇప్పుడు ప్యాషన్ సార్ తెలుసా మీకు? అది ప్యాషన్. అది ఐ మీన్ ఐ డోంట్ నో, ఇది నేను న్యాచురల్గా ఇవాళ ఓకే దానికి వేరే మాట వచ్చినట్టుంది, దట్స్ ఆల్. సార్ ఇప్పుడు అంటే 57 అన్నారు, పై 7 తీసేస్తే అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి ఈ 50 years జీవితం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? వాట్ ఈజ్ లైఫ్ అని అనిపిస్తుంది మీకు? లైఫ్ ఈజ్ ఆల్వేస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ మేడం. ఇట్ ఈస్ నెవర్ అన్ ఎండింగ్ ప్రాసెస్. ప్రతిరోజు ప్రతి క్షణం మీరు కలిసే ప్రతి వ్యక్తి మీకు ఏదో పాఠం నేర్పిస్తుంటారు, సమ్ గుడ్ సమ్ బ్యాడ్. నేను అలాగే నేర్చుకుంటాను. నేను ప్రతి వ్యక్తిలో నాలో ఉంది ప్లస్ ఉంది, నాలోనూ మైనస్ ఉంది. ఇలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తి దగ్గర ప్లస్ ఉంది. మనకు నచ్చింది మనం దాన్ని అడాప్ట్ చేయకూడదు. నేను చూస్తాను, ఒక వ్యక్తిని చూసిన తర్వాత ఇది ఉంది, ఓకే ఇలా ఉంటే ఇలా ఉంది, దీని గురించి మాట్లాడుతున్నారు. సో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ మైనస్ క్వాలిటీ మన దగ్గర రాకూడదని. ప్లసెస్ చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది నేర్చుకుంటాను, దాన్ని ఐ ఇంప్లిమెంట్. నాకు ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏంటంటే ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ మీటింగ్ అమితాబ్ బచ్చన్ గారు. సో వారు రూమ్కి వెళ్ళినప్పుడు మన కెమెరామెన్ గోపాల్ రెడ్డి గారు, ఆయన ఆల్రెడీ వారితో పనిచేశారు. పనిచేసినప్పుడు మీ బాస్ ఇక్కడ ఉన్నారయ్యా అన్నారు. వస్తామా అంటే వస్తాను సార్ అన్నాను. హోటల్ రూమ్ దాకా వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఆయన్ని పిలిచారు, నేను అన్ఇన్వైటెడ్ గెస్ట్, హౌ ఈజ్ హీ గోయింగ్ టు టేక్ ఇట్ అనేది నాకు ఒక చిన్న, ఎందుకు అప్పటిదాకా లేని ఆ ఎంతూజియాజం మీద ఆలోచన రాలేదు. అక్కడికి వెళ్ళాను, మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను టక్కన ఒక బ్రేక్ లాపటి, సార్ వద్దు సార్ మీరు వెళ్ళండి సార్, మీరు లోపలికి వెళ్ళి చెప్పండి, ఆయన ఓకే అంటే వస్తాను లేకపోతే లేదని. లేదు ఆయన అలాంటి వ్యక్తి కాదు, రా అన్నారు. తెలియదు సార్ గురుగారు, ఎందుకు నాకు లోపల ఇదే ఎక్కువ ఉందని. ఆయన నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, బట్ నేను వెళ్ళలేదు. నేను ఇక్కడ ఉంటాను సార్ ఒక 5 నిమిషాలు, ఈలోగా మీరు వచ్చి పిలిస్తే నేను వస్తాను, లేదంటే మీరు ఏమనుకోద్దు, దాని గురించి మర్చిపోయి నేను వెళ్ళిపోతాను అన్నాను. లేదయ్యా నేను లేదు సార్, ప్లీజ్ సార్, మీరు నా గురించి తెలుసు కదా సార్, నా మనస్తత్వం తెలుసు కదా అంటే ఆయన వెళ్ళారు. వెళ్ళి జస్ట్ ఇలాగే ఒకసారి 2 అడుగులు అటు నడిచిన సడన్గా డోర్ ఓపెన్ అయ్యేసరికి అమితాబ్ బచ్చన్ గారు అక్కడ నిలబడ్డారు. ఆయన, సుధాకర్, ఇఫ్ యూఆర్ అ ఫ్రెండ్ టు గోపాల్, యూఆర్ ఆల్సో మై ఫ్రెండ్, ప్లీజ్ కమ్ ఇన్. ఇట్ వాస్ అ షాక్. హీ వాజ్ దెన్ ది సూపర్ స్టార్ ఆఫ్ ది కంట్రీ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ హిమ్. అలాగే ఆవేళ మేము ఆయన, మన్మోహన్ దేశాయ్ గారు, వారి అబ్బాయి ప్రేమ్ చోప్రా గారు, పూర్ణచంద్రరావు గారు, గోపాల్ రెడ్డి గారు, ఇంకో 2-3 హిందీ ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళందరూ ఆల్రెడీ ఉన్నారన్నమాట. మాట్లాడుతున్నారు, కూర్చున్నారు. ఆయన ఏదో అనుభవం దీంట్లో. ఇలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన వచ్చారు నెక్స్ట్ డే సీన్స్ చెప్పడానికి.
మీరు నమ్ముంది నమ్మకపోండి, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తే ఈయన లేచి నిలబడ్డారండి. వాళ్ళ అసిస్టెంట్ వచ్చి కుర్చీ వేసిన తర్వాత కూర్చొని ఎక్స్క్యూజెస్ అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ హిమ్. ఇంతకీ మీరు ఆయనకి చెప్పారా మీ వల్ల అసలు ఈ ఫీల్డ్లోకి వచ్చానండి? చెప్పాను. చెప్పారా? ఆయన ఆ వేళ అడిగారు, చెప్పాను. బట్ ఆయన తర్వాత ఆయన ఎక్కడ నేను వాడిని హోటల్లో చూశాను. నేను ఎక్కడో చూశాను అని అడిగారు 2-3 సార్లు. సార్ నేను ఇలాగ హోటల్లో పనిచేశాను సార్, 2-3 ఇన్సిడెంట్స్ వారికి గుర్తు చేశాను నేను. ఇలా జరిగింది సార్, అప్పుడు మీరు వచ్చి మేము మాట్లాడారని. లేదు అది కాదు ఇంకెక్కడో అని. దాని తర్వాత ఆయన సితారా అనే సినిమా చూశారు. ఆ సితారా అనే సినిమాని హీ వాంటెడ్ టు రీమేక్ ఇట్ ఇన్ హిందీ అండ్ హీ హోస్టెడ్ ఏ టీ పార్టీ ఫర్ ద ఎంటైర్ యూనిట్. అప్పుడు నేను వెళ్ళలేకపోయాను. నేను ఐ వాజ్ షూటింగ్ సమ్వేర్ ఇన్ రాజమండ్రి అనమాట. దెన్ ఇమీడియట్లీ రికలెక్టెడ్, హీ ఆస్క్డ్ హౌ ఈస్ వంశీ గారు, హౌ ఈస్ కెమెరామెన్ రఘు గారు, హౌ ఈస్ భానుప్రియ మేడం, హౌ ఈస్ శరత్ బాబు సార్, పేరున. సో దట్స్ హిస్ మెమరీ. ఇది అయింది అప్పుడు. దీనికి చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో మీకు మనసుకు నచ్చినది? అన్నీ నచ్చినవేనమ్మా. దీంట్లోని నచ్చినవి నచ్చనవి అన్నట్టు ప్రతి క్యారెక్టర్ నచ్చింది. ఇదేమైపోతుందంటే నువ్వు సక్సెస్ వచ్చేసరికి ఏంటంటే దాని ఆనందం వేరు. ఒక్కొక్కసారి మనం అనుకున్నది పండలేదు అనేసరికి ఆలోచిస్తుంటాం, ఎక్కడ పండలేదు, ఎందుకు పండలేదు, నేను సరిగ్గా చేయలేదా, లేకపోతే అది కరెక్ట్గా కన్వే చేయలేదా అన్నది. ఇది నాకే కాదు, ప్రతి నటుడికి ఇది ఉంటుందమ్మా. ఏమీ లేని పాత్రలో కూడా ఏదో ఒకటి చేయాలన్న తపన. అది రీచ్ అయిందనుకోండి, ఇట్స్ వండర్ఫుల్. రీచ్ అవ్వకపోతే యూ ఫెయిల్డ్ సమ్వేర్ అనుకుంటాను అంతే. సక్సెస్ ఉన్న ఫిల్మ్స్ అన్నీ ఎవరైనా మాట్లాడతారు. నా ఫస్ట్ ఫిలిం శుభలేఖ, స్పోకెన్ అబౌట్ ఫిలిం. 2 జడ సీత, స్పోకెన్ అబౌట్ ఫిలిం. మంత్రి గారి వెంకుడు, స్పోకెన్ అబౌట్ ఫిలిం. స్వాతి, తర్వాత అక్కడి నుంచి అలా వెళ్తూ వస్తే చిత్రం బడారే విచిత్రం, శివ, నిర్ణయం అండ్ ద్రోహి కూడా చెప్పుకోవాల్సింది. ఎస్, ఇట్స్ అ క్యారెక్టర్, ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్. అంటే నేను అది ఆయనకి ఎలాగొచ్చిందో ఆలోచన. కమెడియన్గా ఉన్న మీరు సడన్గా ఆ మూవీలో మాత్రం హారబుల్. అదేమా, నాకు అదే చెప్తాను. ఇప్పుడు నన్ను పక్కన పెట్టండి, ముందు అసలు ఆయనకి అలా ఎందుకు వచ్చిందో ఆలోచన అని నాకు అర్థం కాలేదు. నాకే ఆశ్చర్యం వేసింది. అయితే అది వచ్చిన తర్వాత చేశాను, భయంతోనే చేశాను, వణుకుతో చేశాను. అది బాగుంది, పండింది అన్న తర్వాత ఓకే, ఎస్ వీ కెన్ డూ ఇట్ అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అంతే. నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే. గౌతమ్ గారు కూడా మనం వచ్చి తలుచుకున్నారండి. నిజంగా ఆ సీన్ అయిన తర్వాత అమ్మ ఏమనుకోవద్దని ఎన్నిసార్లు ఆయన బాధపడ్డారు, ఎన్నిసార్లు ఆవిడ ఒకటే లేదు, ఆవిడ ఒప్పుకోలేదు, లేదంటే సాష్టాంగ నమస్కారం పడిపోయారు. ఇట్స్ రియల్లీ ఐ టెల్ యూ మేడం, యాక్చువల్గా అంటే ఆ సీన్ అంత పండడానికి కారణం నా గొప్పతనం కాదు మేడం, ఆవిడ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. సో సీన్ పండిందంటే ఇట్స్ ఎ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎవ్రీ వన్ అనుకోండి. దాంట్లో అది తెలుసో తెలియకుండా 1 man గెట్స్ ది కేక్. ఆ సీన్కి ఆ కేక్ వాజ్ గివెన్ టు మీ, అంతేనా. అంటే నిజంగా మీరు ఆ క్యారెక్టర్ చేయగలరు అని రికగ్నైజ్ చేసిన ఆ డైరెక్టర్ అనండి, అంత మంచి సీన్ అంత బాగా పండించిన మీరనండి, టోటల్గా చాలా బాగా వచ్చింది. మీది అప్పటివరకు చేసిన సెగ్మెంట్స్ అన్నీ ఒకటి, ద్రోహిలో చేసిన సెగ్మెంట్ ఒకటి, అయినా కూడా తర్వాత మీకు అంత మంచి క్యారెక్టర్ రాలేదేమో, లేదంటే ఆపర్చునిటీ అంత ఇదిగా రాలేదేమో అని అనిపించింది. దానికి మీ ఉద్దేశ ప్రకారం కారణం ఏమైంది? ఉద్దేశం అంటూ ఏముండదమ్మా. ఇప్పుడు 2 ఉన్నాయి. ఈ మధ్యన ఎవరో చెప్తూ వచ్చారు, ఎప్పుడైనా మీరే అన్నారు, ఇప్పుడు సుధాకర్ అనేసరికి టోటల్గా ఒక లైటర్ వెయిన్ క్యారెక్టర్స్, సాక్రిఫైసింగ్ క్యారెక్టర్స్, ఈ మోడ్లోనే ఉండేది. ఈ మోడ్ నుంచి సడన్గా ఒక కొత్త వైవిధ్యం అన్నది ద్రోహి అన్న సినిమా ఇంటలెక్చువల్లీ అపీలింగ్ ఫిలిం, వాళ్ళందరికీ నచ్చింది. బట్ కమర్షియల్లీ ఇట్స్ నాట్ దట్ బిగ్ సక్సెస్. సో ఎప్పుడైతే ఈ కమర్షియల్ సక్సెస్ లేకపోయేసరికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏదైనా ఉండి నిజంగా బాగా చేసాడన్నా కూడా కమర్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి దే విల్ స్టాప్ థింకింగ్, వద్దు అది ఫెయిల్, బాగానే చేశాడు ఓకే, బట్ దానివల్ల ఇది ఇంకోళ్ళు ఎవరైనా చేస్తుంటే ఇంకా బాగుండేదేమో అన్న ఆలోచన. ఇట్స్ బిజినెస్. సో దీని మీద వెళ్ళిపోతుందంటే దట్స్ ద ఓన్లీ రీజన్ నేను అనుకుంటానమ్మా. అంటే సక్సెస్ అనేది సినిమాలోనే అంటారా, లేకపోతే నిజంలో కూడా? ఎక్కడైనా మా లైఫ్లోని వెన్ యూఆర్ ఎ జీరో లేదమ్మా, అవసరం అని కాదమ్మా. వెన్ యూఆర్ ఎ జీరో నో వన్ లుక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం, వైజాగ్ నుంచి నేను చెన్నై వచ్చాను.
నేను అదే వైజాగ్లో షూటింగ్కి వెళ్ళాను. శుభలేఖ అనే సినిమా ఫస్ట్ వైజాగ్లో షూటింగ్ జరిగింది. నాకు తెలిసిన నా మిత్రులు అంటే నా స్కూల్ మేట్స్, నా కాలేజ్ మేట్స్ వాళ్ళకి తెలుసు నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళు నన్ను చూడడానికి వచ్చేవారు. అప్పుడు అక్కడ చూడడానికి వచ్చే జనాలందరూ ఎవరికి, చిరంజీవి గారిని చూడడానికి, సుమలత గారిని చూడడానికి, అయితే డైరెక్టర్ విశ్వనాథ్ గారిని చూడడానికి, లేకపోతే కైకాల సత్యనారాయణ గారిని చూడడానికి, లేకపోతే రాళ్ళపల్లి గారిని చూడడానికి, లేకపోతే తులసి గారిని చూడడానికి. నన్ను చూడడానికి ఎవరు వచ్చేవారు కాదు. ఎందుకంటే ఎవరికి నేను ఏం తెలియదు. అప్పుడు ఇంకా రికగ్నైజేషన్ లేదు కాబట్టి ఐఎమ్ ఏ జీరో. సో దట్స్ వై నో ఐ విల్ సీ మీ. శుభలేఖ రిలీజ్ అయిన తర్వాత నా మీద పీపుల్ విల్ ఫోకస్. దే స్టార్ట్ మీరేనా ఇంకో సినిమా చూసి అప్పుడు 10 జతలు అనుకోండి, ఇంకో సినిమా అయిన తర్వాత 20 జతలు, ఇంకో సినిమా అలా పెరుగుతుందాం. సో అది మనం తప్పు పట్టడానికి లేదు. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. సో ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా జీవితంలో కానీ అంత ప్లే చేస్తుంది. ఎక్కడైనా ఇప్పుడు మీరు ఒక చిన్న పల్లెటూరులోంచి ఉన్నారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దామంటే టోటల్గా దీనికి వైవిధ్యంగా మాట్లాడాలంటే క్రికెట్. ధోని గారు అనే వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చారు, జార్ఖండ్ అనే ప్లేస్లో. దెన్ సడన్లీ ఈస్ టుడే స్పోకెన్ అబౌట్. ఆ విలేజ్లో డెఫినెట్గా ఆయన క్రికెట్ ఆడతారని అందరికీ తెలుసు, బట్ ఎవరో ఎక్స్పెక్ట్ చేసి ఉండరు కదా. ఇవాళ ఏం చెప్తారు, మా ఊరండి, మా ఊరు ఇక్కడే ఆడేవాడండి, ఇది మా అంటారు. అదేమాట. సో ఇక్కడే కదా మా సక్సెస్ అన్నది యాడ్ అవుతున్నసరికి ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ అంతే. అవును సార్. కానీ మీది మంచి బేస్డ్ వాయిస్ కదండి. అసలు మీరు అంత సన్నగా ఉన్నా మీ పర్సనాలిటీకి మీ వాయిస్కి సంబంధం లేకుండా ఉండేది. సో ఇప్పుడు ఉన్న డబ్బింగ్స్ ఏమన్నా చెప్తున్నారా? చెప్తుంటాను, అప్పుడప్పుడు ఎవరో పిలుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటాను నేను. ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఎక్సలెంట్ వాయిస్. మీరు ఇచ్చిన కాంప్లిమెంట్, దానివల్లే నన్ను పిలుస్తాను. అమ్మాయిలు చెప్పండి, అమ్మాయిలు ఎలాంటి కాంప్లిమెంట్? లేదు, మా అమ్మాయిలు ఎవరు నాతో నన్ను ఎందుకు చూస్తే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదనుకుంటా, ఎక్కువ మాట్లాడరు నాతోనే. నాకున్న అమ్మాయిల దగ్గర నుంచి వచ్చిన ఏకైక మాట ఏంటంటే, నేను తమిళ్ టెలివిజన్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను కనుక అందరూ వాళ్ళు అప్ప అంటారు. అప్ప అంటే తెలుగులో మనకి నాన్న అని. సో ప్రతి వాళ్ళు నన్ను అలాగే అడ్రస్ చేస్తారు, నాన్న అని అడ్రస్ చేస్తుంటారు. అది నాకు వచ్చిన కాంప్లిమెంట్ అంతే, ఇంకేం లేదు. తెలుగువారండి కూడా ఒక విధంగా చెప్పాలంటే తమిళ్లోనే మీరు ఎక్కువ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. వాళ్ళు నాకు అన్నం పెడుతున్నారు, వాళ్ళు అన్నం పెడుతున్నారు. కరెక్ట్, అంతే. కరెక్ట్. మీకు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వైజ్ మీకు ఏమైనా తేడా కనిపిస్తుందండి? అక్కడ తమిళనాడులో అది టెలివిజన్ అవనివ్వండి, చలనచిత్ర పరిశ్రమ అంటే బిగ్ స్క్రీన్ అయినా స్మాల్ స్క్రీన్ అయినా ఒకటే. సినిమా ఇండస్ట్రీ అన్నది టోటల్గా అన్నది అక్కడే స్టార్ట్ అయింది. అందుకనే పద్ధతులు ఇంకా ఇప్పటికీ అలా పర్ఫెక్ట్గా ఉంటాయి. 7 o'clock అంటే 7 o'clock, 5 o'clock అంటే షార్ప్. అది కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత మిస్ అంత పిచ్చి ఇంకేం లేము. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ప్యాటర్న్ అంతా ఒకటేను, ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. అదొక్కటే డిసిప్లిన్ ఇట్స్ మోర్ డిసిప్లిన్ దేర్ కంపేర్ టు వాట్ ఇట్ ఈస్ హియర్, అంతే. ఓకే. అంటే ప్రస్తుతానికి మూవీస్ తెలుగులో మూవీస్ ఆన్ చేస్తున్నారు? నేను ఇప్పుడు ఐ థింక్ ఈ నెల 21st ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ MCA అని ఒక సినిమా చేశాను, దిల్ రాజు గారి సినిమా. దాంట్లో కూడా ఒకే ఒక సీను దర్శకుడు వేణుగారు హీఎస్ ఇన్సిస్టింగ్ ఒకే ఒక సీన్ అండి, బట్ ఇంపార్టెంట్. ఇది అగైన్ లీడ్ టు క్లైమాక్స్ కండి అక్కడ. సో నాకు మీరు చేస్తే బాగుంటుందని డెఫినెట్లీ ఒక సీన్ అయినా, బికాస్ దిల్ రాజు గారి కంపెనీ బిగ్ కంపెనీ. సో ఒకసారి ఎంటర్ అయితే డెఫినెట్లీ మన పద్ధతులు వాళ్ళకి నచ్చాయంటే వాళ్ళు ఏమైనా మళ్ళీ పిలుస్తారని ఆశతో నేను అక్కడ చేశాను. రాజుగారిని కూడా కలిశాను, హీ వాజ్ హ్యాపీ విత్ ది వర్క్. ఆయన కూడా చెప్పారు, నేను యాక్చువల్గా మీ పేజ్ సజెస్ట్ చేసిన వెంటనే నాకే చిన్న డౌట్ వచ్చిందండి, ఎందుకంటే మిమ్మల్ని మీరు ఇందాలన్నట్టే ఆ కామెడీ పాత్రలు అవన్నీ చూసి సడన్గా ఇది ఒక చిన్న సింపథెటిక్ పాత్ర అనేసరికి వర్కౌట్ అవుతుందా లేదని రష్ చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అని నేను అడిగాను. ఏమైనా ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి అని. రెస్ట్ ఇస్ గాడ్, అంతకు మంచి చేతిలో ఏం లేదు. మీరు డెస్టినీ అన్నదని బాగా నమ్ముతారు అనుకుంటారు? 100%. నాకే కదా ఎవరికైనా, నేను దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పాలంటే, నేను చెప్పాను కదా, నాకు అమితాబ్ బచ్చన్ గారు అంటే చాలా చాలా ఇష్టం. నా కల్లో కూడా నేను ఎప్పుడే ఊహించలేదు అమితాబ్ బచ్చన్ గారు అంత గొప్ప నటుడు, అంత గొప్ప పాపులర్ మ్యాన్, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈస్ గోయింగ్ టు బికమ్ బ్యాంకరప్ట్. ఈస్ టోటలీ గోయింగ్ టు కమ్ అవుట్ టు ది స్ట్రీట్స్. హిస్ ప్రాపర్టీ ఆల్సో విల్ బి ఆక్షన్. ఇది నిజం, జరిగిన నిజం. అయితే మళ్ళీ అక్కడి నుంచి పుంజుకునే అంతలాగా అయిన వ్యక్తి ఇంకే దీనేమంటారు, ఇది డెస్టినీ, ఇది నిజం, నమ్మాల్సిందే మనం. ఐ బిలీవ్ ఎ లాట్.
ఎందుకు మీరే ఉన్నారు ఇప్పుడు, ఇది తప్పుగా అనుకోకండి. అయ్యో, ఎన్ని సంవత్సరాలుగా నేను ఉన్నాను, ఇవన్నీ ఛానల్స్ అన్నీ ఎన్నో సంవత్సరాలుగా వచ్చాయి, ఎవరూ నన్ను పిలవలేదు. మరి ఇవాళ ఏంటి, ఇది డెస్టినీ. మీ ఇంటర్వ్యూ కోసం చాలా రోజుల నుంచి నేను ఫాలో అప్ చేస్తున్నాను. మీ నెంబర్ గురించి ఎంత కష్టపడ్డాదో మరి నాకే తెలుసు. ఇవన్నీ కాకమ్మ కావాలి. ఇవాళ ఉన్న ప్రపంచంలో, ఇవాళ ఉన్న సిస్టంలోని నంబర్ కనుక్కోవడం అనేది పెద్ద కష్టం. మీరు లిఫ్ట్ చేసి రెస్పాండ్ ఇవ్వాలి కదా, మాకు అది రెస్పాన్స్ అవ్వాలి కదా. అది అబద్ధం. ఎందుకో నేను డెఫినెట్గా నాకు ఎవరు మిస్డ్ కాల్ వచ్చినా, కొత్త నంబర్ అయినా ఐ కాల్ బ్యాక్. సో అది అబద్ధం. మీరు చేయలేదు. లేదు, నేను మీకు కంటిన్యూ వాట్సాప్లో టచ్లో ఉన్నాను. మళ్ళీ నేను రిప్లై ఇచ్చానా లేదు? మరి అలాంటి గెస్ట్ అంటే మీరు నేను అనేది మీ గురించి కాదు, జనరల్గా గెస్ట్లకు మేము మేము కాల్ నేను మిగతా వాళ్ళ గురించి చేయరు అసలు. నేను మిగతా వాళ్ళ గురించి, మీరు వెరీ గుడ్ బాయ్. నేను నా గురించే మాట్లాడుతున్నాను. నేను మీకు అదే కాంప్లిమెంట్ ఇస్తున్నాను. డెస్టినీ గురించి మన ఇద్దరు మంచి అయితే ప్లీజ్ ఇన్ ద లైటర్ వే. నో సార్, ఇప్పుడు డెస్టినీ అంటే నేను అడుగుతాను సార్. ఇప్పుడు మనం ఒక మిస్టేక్ చేస్తాం, అది మనం అంతా ఆలోచించి చేస్తాం. లేదు ఒకడిని హత్య చేసేస్తాడు, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు కరెక్ట్, కానీ మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. మరి డెస్టినీని, ఈ మంచి చెడుని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? లేదమ్మా, ఇప్పుడు మీరు అన్నది రెండు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి హత్య చేస్తాడు, ఏది జరిగినా అది క్షణిక ఆవేశమే. ఇప్పుడు నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అనుకుంటే ఆ క్షణంలో ఇది నాకు రైట్ అనిపిస్తుంది, అది తీసుకుంటావు. దాన్ని విధి అంటారు. అది ఎటు తీసుకెళ్తుంది అనేది మనకు తెలియదు. అంటే మనకు వచ్చే ఆలోచన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసే పని అంతా డెస్టినీ అంటారు. లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు మీరు హత్య గురించి మాట్లాడితే దానికి నేనే ఉన్నాను, మూడో వ్యక్తి గురించి మాట్లాడేది సుధాకర్. నన్ను ఎవడో కొడుతున్నాడు, ఒక దెబ్బ కొట్టినా, ఏంటి అసలు ఎందుకు కొడుతున్నావు, ఏంటి అసలు గొడవ ఏంటి, కొట్టుకోవద్దు, మాట్లాడదాం, ఇంకోటి కొడతాడు, భరిస్తా. ఎక్కడో తెలియని తర్వాత ఒక ఓర్పు పోతుంది. ఆ దీంట్లోని నాలో ఉన్న ఎనర్జీ అంతా కొట్టానుకోండి, కొట్టి ఒకటి తోసినప్పుడు అతను కింద పడిపోయాడు అనుకోండి, పడిపోయి ఎక్కడో దెబ్బ తగిలేని చచ్చిపోయాడు అనుకోండి, దాన్ని ఏమంటారు మరి? కరెక్ట్, ఇట్స్ ఫేట్. అలానే మనం భరించలేము, భరించలేంత శక్తి నాకు ఇచ్చాడు, భరించారు, బట్ ఇది దాటిపోతుంది, నా వల్ల కావట్లేదు. అందుకనే దాన్ని నన్ను నేను రక్షించుకోవడం కోసం ఏదో చేశాను. అనుకోకుండా ఆ దెబ్బ గట్టిగా తగిలింది అతనికి. అతను బాగా ఇంతలాగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, ఇంత పొడుగుండే, బట్ తగలకోవడంతో తగిలింది అనుకోండి, అయిపోయింది. దాన్ని ఏమంటారు మరి? తప్పని మనం అనలేము, రైట్ అన్న, అది ఫేట్, నీకు రాసి పెట్టింది. అందుకేనండి బేసిక్గా ఇంకోటి ఉంది, మనం జాతకాలు ఇవన్నీ అంటుంటాం. జాతకం అన్నది కూడా ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ ఒక చిన్న హెచ్చరిక, జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది. మీరు ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అని అంటారు. ఎందుకు? అది పీరియడ్ బ్యాడ్గా ఉందని. సో మీరు అయితే డ్రైవ్ చేస్తున్నప్పుడు, లేకపోతే అలా అని చెప్పి బ్యాడ్గా ఉందని ఇంట్లో కూర్చున్నా కూడా, మీరు మామూలుగా కూర్చొని ఈ కుర్చీ కాలు విరిగి మీకు కింద పడి చెయ్యో కాలో వేలో ఏదో విరుగుతుంది. సో అది తప్పదు, అది జరుగుతుంది. అది 100 రూపాయలతో పోవాల్సిన నష్టం 10 రూపాయలతో పోతుంది అంతే. బట్ ఇది జరగకుండా ఉండదు, జరిగే తీరుతుంది. దాని ప్రభావం కొంత 100% అమ్మా. అంటే మీరు అటువంటి పరిస్థితుల్లోనే మీ నవరత్నాలు ఉంగరం పెట్టారా? లేదమ్మా, ఇది నాకు పెళ్ళికి ఇచ్చిన ఉంగరం, అది అలాగే పెట్టుకున్నాను అంతే. అప్పటి నుంచి అంతే. అవును, అదే వాళ్ళు నాకు మా అత్తయ్య గారు వాళ్ళ తరఫున వాళ్ళు ప్రజెంట్ చేసింది, అది అలాగే ఉంది. ఇది నథింగ్ టు డూ విత్ దిస్. మీకు శైలజ గారిలో బాగా నచ్చే గుణం ఏంటి? ఓర్పు. అవునా? నిండుకుండా తొణకదు. తను ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ హర్. నేనంతా ఫాస్ట్ బోలబాల డడ్ అయిపోయింది అంతే. మీరు చాలా ఫ్రెండ్లీగా నవ్వుతూ ఫ్రెండ్లీ ఇలాగే ఉంటారు. శైలజ గారిని చూస్తే చాలా సీరియస్గా ఉన్నట్టు కనపడతారు. అది తను బయటికి ఎలా ఉంటుందని, బట్ యూనో అంటే షీఈస్ గట్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అమ్మ. అదేమైపోతుందంటే అసలు లేడీ మీకు తెలుసు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అందుకని తనకంటే ఒక చిన్న ఆనకట్టు కట్టుకోండి. ఆ ఆనకట్లు ఏంటంటే బాగా క్లోజ్గా బాగా నచ్చిన వాళ్ళంటే బాగా జోక్స్ వేస్తుంది, చాలా బాగా జోక్స్ వేస్తుంది, అలా ఉంటుంది అంతే. అలాగే మరి మీలో ఉండే ఒక మైనస్, మీలో ఉండే ఒక నచ్చని గుణం చెప్పండి. మంచితనం. అదే నచ్చని గుణమా? నేను చాలా మంచివాడిని. నాకేంటంటే నాకు ఆకలి అంటే ఏమిటో నాకు తెలుసు, కష్టం అంటే ఏమిటో తెలుసు, ఇవన్నీ నేను భరించాను కనుక. అందుకని ఆ మాట ఏమైనా విన్నానంటే ఇమీడియట్లీ ఐ గో డౌన్ టు హెల్ప్. అది తర్వాత ఎన్నో సందర్భాల్లో తను చెప్పింది, నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే నా మంచితనాన్ని వాడుకుంటారు, అది నాలో ఉన్న మైనస్. అయితే నేను మారలేను, అది నేను మారలేను, అలాగే ఉంటానని, అది నా మైనస్. అది మరి మీ ప్లస్?
మంచితనం. అదే ప్లస్ అదే మైనస్. నేను ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాకు చెడ్డ పేరు లేదు. నేను ఆ ఉన్న వాతావరణాన్ని అడ్జస్ట్ అయిపోతాను. అందరికీ మర్యాద ఇస్తాను. అది చిన్న పెద్ద అని కాదు. వాళ్ళు ఏంటి, వాళ్ళ స్థాయి ఏమిటి, నేను మనిషిని మనిషిగా గౌరవిస్తాను. నాకు అదృష్టవశాత్తు ఏంటంటే భగవంతుడు నాకు ఇలా రాసి పెట్టాడు, వాళ్ళకి అలా రాసి పెట్టాడు. ఒక్కసారి ఆలోచించుకుని నా జీవితం అది, ఆయన జీవితం ఇది, వారి జీవితం ఎలా ఉందంటే మారిపోయింది కదా. సో వాళ్ళ పరిస్థితిని మనం ఇచ్చేయకూడదు. సో అందుకని నేను మనిషిని మనిషిగా గౌరవిస్తాను. చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద అయినా అందరినీ మీరు అని పిలుస్తాను, సార్ అని పిలుస్తాను. చాలామంది అడుగుతారు మీరు సార్ అని ఎందుకు పిలుస్తాను. ఒకటి, నేను హోటల్లో పనిచేయడం వల్ల అది బాగా నాలో ఊరికిపోయింది. రెండు, సినిమా ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి కెరియర్ ఎలా మారుతుందో తెలియదు. ఇప్పుడు చూసిన సందర్భాలు, నేను నేర్చుకున్న పాఠం దీంట్లో, నిన్నటిదాకా మనతో ఉన్న వ్యక్తిని మనం పేరు పెట్టి పిలుస్తాం. బట్ సడన్గా ఆయన స్థాయి మారిపోయిన తర్వాత నలుగురు ముందు ఆ పేరు పెట్టి పిలిస్తే ఆయనకు నచ్చదు, ఇక స్థాయి మారిపోయింది. సో ఎక్కడో ఎవరో వారు డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా ఎవరి చేతో చెప్పిస్తారు, పేరు పెట్టి పిలవద్దన్నారండి. దాని బదులు చిన్నప్పటి నుంచి సార్ అని పిలిచామనుకోండి తప్పే ఉండదు. చాలా మంచి విషయం ఇది నేను నేర్చుకున్న పాఠం అది. నిజమే. ఎందుకంటే ఈ రోజున్న ఆ స్థితి రేపు ఉండొచ్చు, లేదా ఇంకా పైకి ఉండొచ్చు, లేదా అసలు లేకపోవచ్చు. ఎందులోనే సరే మన రెస్పెక్ట్ మనం తెలుసుకోవాలి అని అంటే నా రెస్పెక్ట్ వాళ్ళకి మనం మర్యాద ఇద్దాం. అది సార్ అండంలో ఏం తప్పు ఉందమ్మా? నాకు నేనేం నష్టపోతున్నాను? మేడం అని మిమ్మల్ని పిలిచినప్పుడు నేనేం నష్టపోతున్నాను? అయితే ఏంటంటే కొంతమందికి ఏంటంటే వాళ్ళు నేను ఇంకా యంగ్ అండి, నన్ను మేడం అని పిలుస్తున్నారు. మేడం మీ ఏజ్తో కాదు, ఇట్స్ రెస్పెక్ట్ దట్ వీఆర్ గివింగ్ యూ. యాక్సెప్ట్ దట్ రెస్పెక్ట్, దట్స్ ఆల్. అంతే. వచ్చే జన్మంటూ ఉంటే మీరు మగవారిగానే పుట్టాలనుకుంటున్నారా, ఆడవారిగా పుట్టాలి? నాకు తెలియదమ్మా, వచ్చే జన్మ ఉంటుందా లేదా నాకు తెలియదు. పోనీ ఉంటే చెప్పండి. నేను ఇలాగే పుట్టాలమ్మా, మేలుగానే పుట్టాలి. సుధాకర్. అవునా? ఎస్. ఎందుకని? ఐ లవ్ సుధాకర్ అలాట్. ఈజ్ అ గ్రేట్ ఇండివిజువల్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నాలాగా ఎవరు ఉండరు, నా ఆలోచనలాగా ఎవరు ఉండరు. సో ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్. బాగా స్వార్థమేమో. తప్పలేదు కదా, మంచితనం స్వార్థంగా ఉన్న ఎలా అంటే మీరు సుధాకర్ మంచివారని అంటుంటే మీరే కాంప్లిమెంట్ ఇచ్చేస్తారు. తప్పులేదు కదా, నాలో ఉన్న ప్లస్లు నేను చెప్పుకోవడంలో తప్పేం లేదు, నాలో ఉన్న మైనస్లు నేను చెప్పాను నేను. సో దాన్ని దట్ ఈస్ ద హౌ ఐ అనలైజ్. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు సార్? యాక్చువల్లీ ఇప్పుడు మీ మా అబ్బాయి చూస్తున్నారా, సంబంధాలు చూస్తున్నారా? లేదమ్మా, ఇప్పుడు అప్పుడే లేదు. బట్ ఇప్పుడే జస్ట్ హీ ఎంటర్డ్ హిస్ జాబ్. అగైన్ ఇక్కడ కూడా నేను అగైన్ ఐ బిలీవ్ ఆన్ వన్ థింగ్. నా ఆలోచన ఏంటంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి, ప్రపంచం చూడాలి. ఇంతవరకు కష్టం నష్టం అనేది వాళ్ళకి తెలియదు. ఏ తల్లి అయినా తండ్రి అయినా వాళ్ళ పిల్లలకి కష్టం నష్టం రాకుండానే పెంచుతారు. వాడు అలాగే పెరిగాడు. ఇప్పుడు అసలు కష్టం నష్టం అనేది ఏంటి జీవితంలోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ప్రపంచం వేరు, డిఫరెంట్ పీపుల్, వాళ్ళ మెంటాలిటీస్, వాళ్ళతో నువ్వు మింగిల్ అవ్వాలి. కొన్ని అభిప్రాయాలు మనం చెప్పినవి నచ్చుతాయి, కొన్ని నచ్చవు. ఎందుకు ఒకే తల్లి గర్భం నుంచి వచ్చిన 3-4 పిల్లల్లోనే ఇంత వైవిధ్యమైన ఆలోచనలు ఉంటాయి. అలాంటిది ఈ ప్రపంచంలో ఎంతమంది డిఫరెంట్ ఆలోచనలు. సో దానికి అడాప్ట్ అవ్వాలి, ఆ ప్రెషర్ తీసుకోవాలి. నేను పెరిగిన వాతావరణం ఏంటంటే మాకు టేక్ 2 అన్నది ఉండేది. ఇప్పుడు టేక్ 2 లేదు. మారిపోయిందమ్మా, టైం మారిపోయింది. ఎందుకంటే అంతమంది ఉన్నారు, ఆల్టర్నేటివ్స్ వచ్చేస్తూ ఉన్నారు. నువ్వు కాకపోతే ఇంకొకటి, నువ్వు కాకపోతే ఇంకొకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మాట తప్పుగా అనుకోకండి. ఇప్పుడు యాజ్ అన్ యాంకర్ మీరు ఉన్నారు, యూఆర్ వర్కింగ్ ఫర్ కంపెనీ నౌ. మీకు ఇమీడియట్గా పాత రోజుల్లో ఏంటంటే నాకు వీళ్ళు అవకాశం ఇచ్చారని లాయల్టీ ఉండేది. మీకు ఇమీడియట్గా ఇప్పుడు మీకు ఇస్తున్న పేమెంట్ కన్నా ఒక ఎంతో రెండింతలో ఎక్కువైతే మీరు టక్కని జంప్ అయిపోతారు. సో లాయల్టీ పోయింది, అది పోయింది. ఇప్పుడు నేను పెరిగిన వాతావరణంలో, నేను సినిమాలు చేసిన వాతావరణంలో ఒకసారి ఒక కంపెనీలోకి ఎంటర్ అయితే ఇతను మానా ఆర్టిస్టు అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఎక్కడుందమ్మా అది? లేదు. అవసరం ఇతను కాబట్టి ఇతను బెటర్, ఇవాళ ఇతను బెటర్, ఆప్షన్స్కి వెళ్ళిపోతున్నారు. అది తప్పు కాదు. అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇది. కానీ పర్సనల్ లైఫ్లో కూడా అలాగే చేస్తున్నారు కదా సార్. నేటి ప్రపంచం అలా ఉంది. ఏం మనం అక్కడి నుంచి వచ్చేది కదమ్మా. మనం ఇప్పుడు ఒకనప్పుడు మనం చల్లటి గాలిని మనం పీల్చుకుంటున్నాం, ఇప్పుడు గాలి పీల్చుకుంటాం. అప్పుడు పచ్చగా ఉండేది, మంచి ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు దుమ్ముతో ఉన్న గాలిని మనం ఆస్వాదిస్తున్నాం. సో వాతావరణం మారిపోయింది అది. సో మనం దానికి తప్పడానికి లేదు. యూ హావ్ టు అడాప్ట్. లైఫ్ అనేది ఒక ఫ్లోయింగ్ రివర్ అమ్మా. ఆ రివర్ అలా ప్రవహిస్తూనే ఉంటుంది. దాంట్లో మట్టి ఉంటుంది, చెట్లు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, దుమ్ము ఉంటుంది, ధూళ్ళు ఉంటుంది, ఆకులు ఉంటాయి.
మేము ఇంకా తెలిసిన సవాలు ఏమైనా ఉంటాయి, అవన్నీ దాటుకుంటూ వెళ్ళాల్సిందే. నీకు ఏది కావాలని నువ్వు తీసుకోవాలి. అది లైఫ్. వాళ్ళు ఇలా చేశారు కదా అని మనం చేయక్కర్లేదు. అది రైట్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, బట్ నీ మనస్తత్వానికి నీకేది కరెక్ట్ అంటే చేయి. అంటే ఈరోజు మనం ప్రజెంట్ సినారియో చూస్తే కనుక ఒకనకప్పుడు విమెన్ ఇల్లు పిల్లలు హస్బెండ్ ఏదైనా ఉద్యోగాలు చేసినా కూడా ఇన్ టైం మనం పిల్లలు వచ్చే టైంకి ఇంటికి వచ్చేయాలను, లేకపోతే మా వారు వచ్చే టైంకి ఇంటికి రావాలను, వాళ్ళకి అన్నం పెట్టాలను, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలను, ఇలా ఉండేది. ప్రజెంట్ సినారియోలో ఏ కాఫీ షాప్లో చూసినా అమ్మాయిలు వాళ్ళ డ్రెస్అప్, వాళ్ళ సిగరెట్టు, వాళ్ళ డ్రింకు, ఇలాగా ఆల్మోస్ట్ ఒక 50% పీపుల్ బయటే కనపడుతున్నారండి. చాలామంది నన్ను అడిగింది ఏంటంటే, ఎవరైనా ఇంటలెక్చువల్గా లేదు ఒక హైలీ మెచ్యూర్డ్ పర్సన్స్ దగ్గర మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం ప్రజెంట్ సినారియో గురించి ఒకసారి అడగండి. నేను ఐఎమ్ నాట్ హైలీ ఇంటెలిజెంట్ అని నో యు ఆర్ సో ప్రాక్టికల్, ఐ కెన్ అండర్స్టాండ్. No, see, it's again, I'm telling you, it's how you look at it. ఏదైనా హౌ యూ లుక్ ఎట్ ఇట్, అక్కడ పర్స్పెక్టివ్ మారిపోతుంది. దీనికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నే ఒకటి. నాకు అమితాబ్ బచ్చన్ గారు అంటే ఇష్టం అని చెప్పాను నేను. ఓకే, దాని మీద మీకు అమితాబ్ బచ్చన్ గారు ఇష్టం అంటే అనే అన్నారు. మీరు రేఖా గారు ఎలా ఉన్నారని మీరు అడిగారు, ఎంఫసిస్ ఇచ్చి. నా దృష్టిలో వాళ్ళిద్దరూ ఆర్టిస్టులే. నా దృష్టిలో అమితాబ్ బచ్చన్ గారు ఆర్టిస్టే, రేఖా గారు ఆర్టిస్ట్. బట్ ఏమైపోయింది ఇక్కడ మేల్ ఫీమేల్. ఈ మేల్ ఫీమేల్ దీంట్లో అంటే ఆలోచనే మారిపోయింది. బట్ ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అమితాబ్ బచ్చన్ గారు. బట్ వెన్ యూ థింక్ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, బోత్ ఆఫ్ దమ్ ఆర్ ఆర్టిస్ట్. దీంట్లో నాకు ఇవి నచ్చింది అని చెప్పడంలో తప్పే ఉంది అని నేను అంటాను. నా ఆర్గ్యుమెంట్ కరెక్టా కాదా, నా డిస్కషన్ కరెక్టా కాదా అని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మీరు వచ్చిన పాయింట్, మీరు అడిగిన పాయింట్. ఒకనప్పుడు ఆడవాళ్ళందరూ కిచెన్కి ఇంటికి సంబంధించే ఉండేవారు. బేసిక్గా ఏంటంటే అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతలా ఉండేది కాదు. వాళ్ళకి ఇప్పుడు ఓ 10వ తరగతో లేకపోతే ఇంటర్మీడియట్ చదివించేసిన తర్వాత పెళ్లి చేసేద్దాం అనుకునేవారు. సో వాళ్ళకి నేర్పించిన వాళ్ళ అమ్మమ్మ గారు కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, ఎక్కువ వాళ్ళ అమ్మమ్మ గారును, నాన్నమ్మలు, తాతయ్యల వాళ్ళని గృహిణి, ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి, నీ భర్త కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకో, నీ పిల్లలు కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకో, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకి కావాల్సిన ఇది నువ్వు చేయనేది ఉంది. అక్కడి నుంచి మారింది ప్రపంచం. టుడే ఎ ఉమెన్ ఈజ్ అన్ ఇండివిజువల్ పర్సన్ because she's also being educated. She's now got the power to earn. మీరు ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఆటోమేటిక్లీ థింకింగ్ హెస్ చేంజ్డ్. ది వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ హెస్ కమ్. మనం ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలు తాగడం అన్నది ఇక్కడ కామన్, స్మోక్ చేయడం అన్నది కామన్, పబ్లిక్ వెళ్ళడం అన్నది కామన్. వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్. మీరు గట్టిగా వాడిని అడిగితే నేనేం తప్పు చేయట్లేదే, నేను సంపాదించుకుంటున్నాను, నా ఆనందం కోసం ఇక్కడికి వెళ్తున్నాను. హౌ కెన్ యూ సే దట్స్ రాంగ్? మనం ఇక్కడ దీనికి ఏం తీసుకొస్తాం, మన కల్చర్ని తీసుకొచ్చేస్తాం, మన సాంప్రదాయం తీసుకొస్తాం. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడిగాను. మీరు ఇప్పుడు మీ అబ్బాయికి ఒక 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత మ్యారేజ్ చేస్తారు ఖచ్చితంగా. ఎలాంటి అమ్మాయిని మీరు కోడలుగా తెచ్చుకోవాలి? అది నా ఇక్కడే ఇదే తప్పు. నా కోడల్ని చూస్ చేసుకునే హక్కు నాకు లేదు. వాడి భార్యను చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సరే, మీ అబ్బాయికి నచ్చుతుంది. నచ్చిన తర్వాత మీరు చూసే ఆస్పెక్ట్స్ ఏమిటి ఆ ఫ్యామిలీలో కానీ, ఆ అమ్మాయిలో కానీ? ది ట్రెడిషన్ అండి, ది ట్రెడిషన్ ఆఫ్ ది ఫ్యామిలీ దట్ వీఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్గా నేను చెప్తున్నాను, నాకు ఐఎమ్ బీన్ డ్రింకింగ్ ఫర్ ద లాస్ట్ 28 years. నాకు పెళ్ళైన కొత్తల్లో నేను తనతో చెప్పాను. నేను ఫస్ట్ పెళ్ళైన మన్నాడు నేను పనిచేసిన హోటల్కి తీసుకెళ్ళి వీ వర్ సిట్టింగ్ అండ్ టాకింగ్. నాకమ్మా నేను మనతో తెలుసండి, ఎందుకంటే అన్నయ్యతో పాటు మీరు కూడా అప్పుడప్పుడు ఆ రోజుల్లోనే నేను ఒక చిన్న బర్త్డే పార్టీ ఇస్తుంటే నా బర్త్డేకి వాళ్ళు వచ్చేవారు. సో మీ బర్త్డే పార్టీలో కూడా మిమ్మల్ని తాగడం చూశాను. ఫైన్, నేను తాగుతాను తెలుసు. సో డోంట్ డ్రింక్, కంపారిటివ్లీ డోంట్ డ్రింక్ మచ్. ఎంత తాగుతానో మీరు తనే చెప్పింది మీరు. ఓకే, నాకు ఫ్రెండ్స్ ఇష్టం, నలుగురితో కలవడం ఇష్టం, నాకు పార్టీ అంటే ఇంట్లోనే కూర్చొని నలుగురు పెట్టి సంతోషంగా ఉండాలి. తను చెప్పింది ఒకటి, నాకు మీరు ఎవరిని పిలుస్తున్నారు అన్నది నాకు అనవసరం. నాకు ఒకటి యాజ్ ఏ వైఫ్ నా నాకు సడన్గా 10 మందిని పిలిచేసి వీళ్ళందరికీ అన్నం పెట్టమంటే కష్టం. నాకు టైం ఇవ్వండి, గివ్ మీ 1 hour టైం. మనం పచ్చడి అన్నం తినచ్చు, మనం చారు అన్నం తినచ్చు. బట్ ఎవరైనా మన ఇంటికి పిలిస్తే అట్లీస్ట్ ఒక కూర అయినా పెట్టాలి, ఒక సాంబార్ అయినా పెట్టాలి. అది మర్యాద. సో నాకు దానికి టైం ఇవ్వండి. యూ టెల్ మీ 1 hour, ఇంతమంది వస్తున్నారు, ఐ విల్ ప్రిపేర్ ఇట్. 2, ఎవరైనా వచ్చి తాగొచ్చు, నాకేం అవ్వలేదు. బట్
ది శాంటిటీ ఆఫ్ ద హౌస్ హ్యాస్ టు బి మెయింటైన్. తాగేసి అక్కడ కక్కేసి అవన్నీ నన్ను క్లీన్ చేయమంటే మాత్రం నేను చేయను. నాకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత దాన్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? అది కాదు, నాది. సో అందుకే నేను ఎవరినైనా ఇంటికి తీసుకెళ్ళి when I say that so and so is coming, we're going to have a drink అంటే ఐఎమ్ కాన్ఫిడెంట్, నాకు చాలా నమ్మకం ఆ వ్యక్తి నా ఇంటి గౌరవాన్ని కాపాడతాడని. దిస్ ఇస్ వాట్ ఐ యాక్సెప్ట్. డెఫినెట్లీ ఎవరైనా అమ్మాయి, ఇప్పుడు మా అబ్బాయే వాడు చూస్ చేసుకోవచ్చు ఏ సో అండ్ సో అని. దిస్ ఇస్ వాట్ వీ టెల్, నథింగ్. అండ్ తర్వాత నా కోరిక ప్రకారం నేను ఐఎమ్ వెరీ మచ్ క్లియర్. నార్మల్గా ఏంటంటే కొడుకు తల్లిదండ్రులతోనే ఉండాలి, నాకు వద్దు. వాళ్ళకి పెళ్ళయ్యారంటే ఐ వాంట్ దెమ్ టు బీ సెపరేట్. ఎందుకంటే అప్పుడే వాళ్ళ మధ్యన ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, అప్పుడే లైఫ్ అంటే ఏమిటి అనేది తెలుస్తుంది. ఏదైనా ఒక చిన్న అనుకోకుండా ఒక చిన్న ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మన దగ్గర వచ్చి కన్సల్ట్ చేసేటప్పుడు మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనతో పాటు ఉంటే అర్థం కాదమ్మా, అది ప్రేమ. చాలామంది నేను ఇలా మాట్లాడుతున్న మూర్ఖత్వం అనుకుంటారు. మూర్ఖత్వం కాదమ్మా, వాళ్ళకి బాధ్యత తెలియాలి. ఎన్ని రోజులు ఉంటాం మనం? ఉన్నంతకాలం కొంచెం లేనప్పుడు దాని తర్వాత యూ హ్యావ్ టు లివ్, యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ ఓన్. నాకు పాఠం జీవితం నాకు పాఠం నేర్పించింది. ఎందుకంటే నేను చిన్న వయసులోనే వైజాగ్ నుంచి చెన్నై వచ్చేసాను. సో ఐ హ్యావ్ టు లివ్ ఆన్ మై లెగ్స్. ఆకలి అంటే నేను ఇందాలు చెప్పిన ఆకలి అంటే ఏమిటో తెలుసు. సో దాన్ని ఎలా భరించాలని నాకు తెలుసు. అది మా అబ్బాయికి రాకుండా మీకు కాపాడు, బట్ వాడు కూడా నేర్చుకోవాలి కదా. అది దట్ ఈస్ మై థాట్. ఇది రైట్ అవ్వచ్చు, ఇది రాంగ్ అవ్వచ్చు. ఏ వ్యక్తి వాళ్ళ ఆలోచనలో కరెక్టు కాదు, ఏ వ్యక్తి వాళ్ళ ఆలోచనలో తప్పు కాదు. పరిస్థితి మార్చేస్తుంది నువ్వు తీసుకున్న డెసిషన్. మీరు ఇందాలు అడిగిన ప్రశ్నకి ఆ క్షణం మీరు తీసుకున్న డెసిషన్ ఇటా అటా మార్చేసింది. ఇదేంటంటే బ్రహ్మాండం, ఇదైతే బహు బ్రహ్మాండం అనమాట. శైలజ గారు చేసే వంటల్లో మీకు బాగా నచ్చిన డిష్ ఏంటండి? తను ఎక్కువ నార్త్ ఇండియన్ డిషెస్ చేస్తుంది, ఎందుకంటే మా అబ్బాయికి అవి చాలా ఇష్టం అని. తను ఏం చేసినా చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అవునా? ఇది ముఖస్థుతి కాదు, షీ డస్ ఇట్. ఓకే, షీ డస్ వెరీ వెల్. వంట బాగా చేస్తారు. బాలసుబ్రహ్మణ్యం గారుకి మీకు ఉన్నటువంటి అనుబంధం? ఆయన హీస్ మై సార్. నాకు ఫస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన సార్ అనే పిలిచాను, ఇప్పటికే ఆయన సార్ అనే పిలుస్తాను. అవునా? ఓకే, ఇద్దరు కూర్చొని చక్కగా ప్యాక్ తీసుకుంటారు? లేదు, అది అంటే ఇదివరకు ఉండేది, ఇప్పుడు రేర్. బికాస్ యూనో ఆయన హీస్ ట్రావెలింగ్ అలాట్, బట్ వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎన్ అకేషన్ వీ సిట్ టుగెదర్, వీ హ్యావ్ ఎ డ్రింక్. అండ్ మా ముగ్గురికి ఉన్న కామన్ ఇంట్రెస్ట్ అంటే క్రికెట్. ఓకే, బాలు గారికి కానీ నాకు కానీ శైలకి కానీ. సో ఐ హ్యావ్ సమ్ క్రికెటింగ్ ఫ్రెండ్స్ డౌన్ దెన్. సో వాళ్ళు ఎప్పుడైనా చెన్నై వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు, సార్ ఉన్నారా కలుద్దాం అనేసి చెప్తాను. హీ కమ్స్ డౌన్, వి మీట్ డౌన్ దేర్. సో మీ గురించి చెప్పాలంటే క్రికెటర్ అవ్వాలనుకున్నది యాక్టర్ అయిపోయారని అనుకోవచ్చు? ఎస్, అంతే కదా? ఎస్ ఎస్, 100%. నాకు ప్యాషన్ క్రికెటర్ అవ్వాలి. అటువైపు ఫోకస్ ఎందుకు పెట్టలేకపోయారు సార్ మీరు? ఫోకస్ అంటే ఏం లేదమ్మా, నేను యాక్చువల్లీ నేను స్టేట్ టీమ్ ఆడాను. నెక్స్ట్ స్టెప్ టు గెట్ ఇన్ టు హైయర్ దిస్ మీరు కాలేజ్ టీంలో సెలెక్ట్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ నేను కాలేజ్ టీంలో సెలెక్ట్ అవ్వలేదు. సో దాంతో నేను బ్యారికేడ్ పడిపోయింది. బహుశా నేను ప్రయత్నించుంటే నేను కొంచెం ఎఫర్ట్ పెట్టు. హర్ట్ అవ్వడం కాదమ్మా, దీంట్లో హర్ట్ అవ్వడానికి ఏముంది. నేను ఎలా తీసుకుంటాను, నా ప్రయత్నంలో లోపం. నేను ఇంకొంచెం ఫోకస్ చేసి ఉంటే గుడ్ బి. ఫస్ట్ ఇయర్లో సెలెక్ట్ అవ్వలేదు, డిగ్రీ అనేది 3 సంవత్సరాలు, సెకండ్ ఇయర్లో చేయొచ్చు కదా. నాకు కూడా కొంచెం ఫోకస్ చేసి బెటర్మెంట్ అని చేయలేదు. సో లోపం అనేది నాలో ఉంది, వాళ్ళలో కాదు. అది ఎందుకు వదిలేసాను అంతే. అది ఇక్కడి నుంచి ఇలా మారింది అంతే. ఓకే, సో ఇప్పటికీ అంటే మీ బ్రదర్స్తో వాళ్ళతో కలుస్తూ ఉంటారండి ఎప్పుడన్నా? బ్రదర్ నేను చెన్నైలో ఉన్న వచ్చేవాడే ఉంటే మా రెండో వాడు అప్పుడప్పుడు చెన్నై వస్తుంటాడు, వచ్చినప్పుడు ఇంటికి వస్తాడు. వాడు యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఈ కమ్స్ డౌన్ స్టేస్ విత్ అస్. అమ్మ నాన్నగారు వైజాగ్లో ఉంటారు. సో యాక్చువల్లీ మై మదర్ ఎవ్రీ 3 months షీ హెస్ టు కమ్ డౌన్ ఫర్ ఎ చెకప్. సో వాళ్ళు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు అన్నమాట. అడుగుతాను ఒక్కొక్కనప్పుడు ఎందుకు అక్కడెక్కడికి వచ్చేయండి. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నప్పుడు అది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ వాళ్ళు ఉన్న ప్రదేశం వాళ్ళు చూడడానికి చాలామంది వస్తుంటారు. ఇక్కడ చెన్నైకి వచ్చేసరికి వాళ్ళని చూడడానికి ఎవరు రారు, దే ఫీల్ అలూఫ్. అండ్ నన్ను కానీ శైలన్ కానీ లేకపోతే మా అబ్బాయిని కలవడానికి వచ్చినప్పుడు దే ఆర్ ఐసోలేటెడ్. సో అందుకని అప్పుడు వాళ్ళు ఏదో పెద్ద ప్లాన్తో వస్తారు, బట్ అగైన్ లేదు వెళ్ళిపోతాం. అట్ ద ఎండ్ ఆఫ్ ది కంఫర్ట్ అమ్మా. అది ఇది రైట్, అదే చెప్తాను, ఇది రైట్ ఇది రాంగ్ కాదమ్మా. మనం మన జీవితాన్ని ఎలా ఆస్వాదిస్తాం, ఎలా ఎంజాయ్ చేస్తాం అనేది మన చేతిలో ఉంది అంతే. అంత పిచ్చింకే లేదు. ఇది నేను నేర్చుకున్న పాఠం. దట్స్ హౌ యూ గో డౌన్. వాళ్ళ కంఫర్ట్, యూఆర్ కంఫర్టబుల్. వాళ్ళ హ్యాపీ, యూఆర్ హ్యాపీ. మన హ్యాపీనెస్ వాళ్ళ మీద రుద్దకూడదు.
వాళ్ళ హ్యాపీనెస్ అలాగే వాళ్ళ హ్యాపీనెస్ మన మీద రుద్దకూడదు. అది లేనంత కాలం లైఫ్ ఇస్ రియలీ బ్యూటిఫుల్. కానీ అది చాలా కష్టం కదండి. యూ హ్యావ్ టు అడాప్ట్ మా. కదా, నథింగ్ ఈజ్ కష్టం ఇన్ దిస్ ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏది కష్టం లేదు. మనసుంటే మార్గం ఉందని ఎప్పుడో చెప్పారు. యూ ఓన్లీ హ్యావ్ టు ఫోకస్ ఇట్ అండ్ ట్యూన్ యువర్ సెల్ఫ్. అంటే ఒక్కొక్కళ్ళ జీవితంలో ఒక్కొక్కళ్ళ ఎవరి అనుభవం వాళ్ళది, రైట్? మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం మీకు తెలుసు. అలాంటి ప్రాబ్లమ్స్ మీ పిల్లలు ఫేస్ చేయకూడదు అనుకుని మీరు వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ని మనం లేదంటే వాళ్ళని కంపేర్ చేయడం అని ఎలా అనుకుంటాం? అది లేదు, అలా కాదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి తల్లి తండ్రి, అందుకే దీంట్లో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఫర్ ఎవ్రీ చైల్డ్ ద పేరెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమీస్ టిల్ ఫర్ ఎవ్రీ చైల్డ్ ద పేరెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమీస్ టిల్ దే బికమ్ పేరెంట్స్. పర్ఫెక్ట్. అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. అప్పటిదాకా తెలియదు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన కెమెరామెన్స్ కానీ మన తల్లి మన తండ్రి నాన్నగారికి ఫ్రెండ్స్ లేకపోతే అమ్మగారికి ఫ్రెండ్స్ వాళ్ళందరూ మనకి అడ్వైస్ ఇచ్చేవారు. చదువుకోనన్నా చదువు చాలా మనం ఏంటి రియాక్షన్, అబ్బా ఈ అంకుల్ వస్తున్నాడు బుర్ర తినేస్తాడు, ఈ ఆంటీ వస్తుంది బుర్ర తినేస్తుంది. అయితే వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది అప్పుడు మనకు అర్థం అవుతుంది. జీవితంలో ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు అంకుల్ చెప్పారు ఆంటీ చెప్పారు కాస్త ఫోకస్ చేస్తుంటే బాగుండేదని. బట్ దెన్ ఇట్స్ టూ లేట్. ఇట్ ఈస్ ఓన్లీ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు నీకైనా వయసులో ఉన్న పెద్దవాళ్ళు చెప్పిన వాళ్ళు అనుభవించింది నీతో చెప్తున్నారు. నువ్వు దాన్ని పాటిస్తావా లేదని ఒకసారి విను, ఆలోచించు, నీకేది ఉంటుంది. అలా విన్నవాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు కదమ్మా. వినని వాళ్ళు ఎంతోమంది చెడిపోయారు. ఇది లివింగ్ ఎగ్జాంపుల్సే. అది ఎందుకు నేర్చుకోరు? మనం ఎప్పుడు సక్సెస్ స్టోరీయే చదువుతాం, ఫెయిల్యూర్ స్టోరీస్ మనం ఎందుకు చదవం చెప్పండి? అసలు రావు కూడా, బయటికి రావడం వస్తాయంటారా ఫెయిల్యూర్ స్టోరీస్? ఉన్నాయమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లేటెస్ట్ అగైన్ నా హీరో అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ గారు సక్సెస్ గురించే మనం మాట్లాడతాం. ఆ సక్సెస్ రావడానికి ఆయన ఎంత కష్టపడుతున్నారని ఎంతమంది మాట్లాడతారమ్మా? ఇండస్ట్రీలో ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు, బయట ప్రపంచం మాట్లాడతారు. నేను అమితాబ్ బచ్చన్ అయిపోవాలని అని అనుకుంటారు, చిరంజీవిని అయిపోవాలనుకుంటారు, రజనీకాంత్. తప్పు లేదు, బట్ వాళ్ళు పడ్డ కష్టం అది నేర్చుకో. వాళ్ళ పడ్డ తపన, వాళ్ళ కృషి అది నేర్చుకో. యూ విల్ బికమ్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నారు. ఇది మామూలు మాట కాదు, ఇది సత్యం. కవితలు రాస్తుంటారు? లేదమ్మా, లేదమ్మా. పాటలు పాడుతుంటారు? లేదమ్మా. మీరు బాగా సంతోషంగా ఉంటే ఏం చేస్తుంటారు? మంత్ అవుతానమ్మా. బాగా బాధ వస్తే మంత్ అవుతానమ్మా. నా బాధ అన్నది ఏం లేదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో బాధ అన్నది లేదు. బాధ పెట్టేది ఏమిటి పోనీ? ఎస్, నన్ను బాధ పెట్టేది ఒకటి సిన్సియారిటీ లేకపోవడమ్మా. నన్ను ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఏం తిట్టినా కూడా నువ్వు వెదవ్వి అంటే ఎస్ సార్ నేను వెదవని అంటాను. ఐ డోంట్ టేక్ ఇట్ సీరియస్. ఆయన దృష్టిలో అది నేను వెదవనా కాదని నాకు తెలుసు. ఆయన దృష్టిలో తప్పే లేదు. బట్ నాకు కోపం వచ్చేది ఎక్కడ, నాకు కోపం సాధారణంగా రాదు. కోపం వచ్చేది ఎక్కడ వర్క్ దగ్గర సిన్సియారిటీగా లేకపోతే మాత్రం నాకు నచ్చదు. అది ఎవరైనా సరే, వెదర్ ఇట్ ఈస్ మీ, మై కలీగ్స్, మై డైరెక్టర్, ఐ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే అదే మనకు అన్నం పెడుతుంది, అదే మనకు పేరు తెచ్చుతుంది. ఇవాళ నేను కూడా లేట్గా వచ్చాను సార్, కోపం వచ్చేది లేదు, ఇట్ హ్యాపెన్స్. అది పర్వాలేదు, అది పర్వాలేదు. ఇట్స్ ఎక్స్క్యూజబుల్. నేను మీకు కీప్ మెసేజింగ్ యూ యాక్చువల్లీ లేట్ అవుతుంది ఏమనుకోకండి. ఏం పర్వాలేదు. ఇట్ ఈస్ నాట్ దట్ యూఆర్ ఇన్సిన్సియర్. ఇప్పుడు మీరు అన్నమాటకి దీనికి ఎందుకంటే ఎన్నో గోల్కొండ హోటల్స్ ఉన్నాయండి అని నాకు ఎక్కడ కన్ఫ్యూజన్. అందులో గోల్కొండ హోటల్ పెడితే 4-5 వచ్చేసాయి. అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది మా ముగ్గురికి. అది ఇట్స్ దాని గురించి కాదు, ఇట్స్ నాట్ దట్. బట్ వచ్చిన తర్వాత మనం సెట్లోకి వచ్చిన తర్వాత సిన్సియర్గా ఉండకపోవడం అనేది అక్కడ నాకు నచ్చదు. అది తప్పే. నేను మా శైలే అంటుంది అందరూ మీలాగే ఉంటారని ఆలోచించడం చాలా పెద్ద తప్పు. ఎస్, కరెక్ట్. అందరూ అలా ఉంటారు అని ఆలోచించడం చాలా తప్పు. అయితే ఒకటి ఆలోచించు, ఎప్పుడు శైలితో ఒకటి చెప్పాను, మనం వెళ్ళే పని ఒకటి, మన వృత్తి ఒకటి. అక్కడ ఆ సిన్సియారిటీ ఉండాలి. నా అంత ఉండక్కర్లేదు, కాస్త ఉండొచ్చు కదా. అది కూడా లేకపోతే మీకు ఇవాళ ఉన్న యంగర్ జనరేషన్ అంటే ఈజీగా వచ్చేస్తుందండి మా సక్సెస్. దాని వాల్యూ తెలియటం లేదు. ఆస్వాదించు, ఆనందించు, డోంట్ గెట్ క్యారీడ్ అవే. మనం ప్రయత్నించేదే ఆ సక్సెస్ కోసం, తపన పడేదే ఆ సక్సెస్ కోసం, కోరుకున్నదే ఆ సక్సెస్ కోసం. ఎంజాయ్ ఇట్, రెస్పెక్ట్ ఇట్. ఇట్ డజంట్ కమ్ ఈజీలీ.
అది నేను అనేది, అంతే తప్పించిక్కేలేదు. ఇద్దరు ఒకే ఇండస్ట్రీలో ఉన్నందువల్ల ఎప్పుడన్నా ఒకే ఇండస్ట్రీలో ఉండకుండా ఉంటే బాగుండేదేమో, డిఫరెంట్ లేదు ఫీల్డ్స్. అదేం లేదు. ఐ ఫీల్ సో ఆనర్డ్ టు హ్యావ్ శైల యాజ్ మై వైఫ్. ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. నాట్ దట్ అంటే ఇది ఇప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ ఏదో ఆవిడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చేయలేదు. నో, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శైల. బికాస్ మోర్ దెన్ ఎ హస్బెండ్ అండ్ వైఫ్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. మనసుకి మాట్లాడుకుంటాం. ఒకసారి నాకు అనిపిస్తుంది ఇంటికి పెయింటింగ్ చేస్తే నాకు ఈ కలర్ అయితే బాగుంటుంది అంటుంది, లేదంటే ఇదైతే బాగుంటుంది అంటుంది. వచ్చింది ఇది ఫైనల్లీ ఎక్కడో అని సరే ఓకే ఫైన్ విల్ గో విత్ ఇట్. తర్వాత ఒక్కొక్కసారి అంటే లేదండి అదే మీరు చెప్పింది బాగుండేది అని, సరే అయిపోయింది నెక్స్ట్ టైం అది చేద్దాం. ఒకసారి నేనంటే అదే కరెక్ట్ ఇదే బ్రహ్మాండంగా ఉంది, అదైతే బాగుండేది పోయేదేమో అని, అంతే దట్స్ ఇట్. అండ్ వీ డోంట్ బ్రింగ్ ఏమైనా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది బై ఛాన్స్ మిస్ఫైర్ అయిందో కూడా వీ డోంట్ టాక్ అబౌట్ ఇట్. అది అయిపోయింది. అది మళ్ళీ దాన్ని ఎక్కడో ఏదో వేరే దీన్ని తీసుకుంటే ఆ ఇన్సిడెంట్ తీసుకురావడం అనేది నేను చేయను యాజ్ ఫర్ అస్ శైల ఇస్ కన్సర్న్. ఈ మధ్య నేను నేర్చుకున్న పాఠం, ఒకసారి అనుకోకుండా ఒక సందర్భంలో మా అబ్బాయితో ఒక ఇన్సిడెంట్ అలాగే నేను ఏదో పాత ఇన్సిడెంట్ నేను ఒకసారి రేకెత్తించాను. అది ఐ రియలైజ్ దట్ హీ వాస్ హర్ట్ విత్ దట్. I know that he is still hurt with that. It's a lesson to me not to take it. I try to follow the same thing even with my son. అంటే జరిగిపోయినవి మర్చిపోతే మనకి భవిష్యత్తు ఉండదు అంటారు కదా. లేదమ్మా, అది మర్చిపోతే ఎలాగా? అలా కాదు. అదేమైపోతుందంటే ఇప్పుడు ఆ పర్టికులర్ మూమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే అదే చెప్పాం కదా, క్షణం. ఆ క్షణంలో అది, ఈ క్షణంలో ఇది. అప్పుడు ఏమైపోతుందంటే ఆ క్షణంలో అప్పుడు జరిగింది అది, దాన్ని దీనికి లింక్ చేయడానికి తప్పు. ఆ వాతావరణంలో అది జరిగింది, ఈ వాతావరణం టోటలీ డిఫరెంట్. దానికి దీనికి మనం లింక్ చేయకూడదు. ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ ఎలాగో వస్తాయంటే దానివల్లే. అంటే ఇంట్లో కూడా అంటూ ఉంటారు ఏంటంటే అది ఎప్పుడో జరిగిపోయింది తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడతారు. అవునే, అదే వస్తుంది, దాని మీద మాట పెరుగుతుంది. జనరల్గా విమెన్ ఎలా ఉంటారంటే ఒక మిస్టేక్ జరిగినప్పుడు అప్పుడు కూడా ఇలాగే చేశారు, ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. లేదు ఇప్పుడు అది దాంట్లో లేదు. వాట్ హ్యాపెన్స్ ఇస్ అనమాట, ఇక్కడ నా ఫీలింగ్ అంటే ఇట్ ఇస్ అన్ ఎస్కేపిజం. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మన ఇద్దరి మధ్యన ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. మీరు ఏదో క్వశ్చన్ అడిగారు, వద్దండి ఇదంట, దీని మీద మాట్లాడారు. టక్కని మీరు ఏమండి మా పలానా వాళ్ళు అడిగారండి అని అంటే ఇది దాటేసి మీరు అక్కడికి వెళ్ళిపోయారు. నేనేమంటే దాన్ని ఎందుకు ఇక్కడ తీసుకొస్తారని నేను అడుగుతాను. ఇలా ఏమి తెలిసి తెలియకుండా ఏంటంటే ఒక రప్చర్, ఒక మిస్అండర్స్టాండింగ్, మాట పెరగడం, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, చి అనేది. అది ఇది జనరల్గా జరిగేదే. ఇది జనరల్గా ప్రతి ఇంట్లోనే జరిగేదే. అది వదిలేసి పక్కన పెట్టు. ఇప్పుడు నేను ఎప్పుడో చిన్నప్పుడు నేను ఏదైనా తప్ప, అప్పుడు మా నాన్నగారు వాళ్ళు ఇప్పుడు వచ్చేది తీసుకొచ్చి మా చెప్పి నేను అవసరమా అని అనడం తప్పే కదా, న్యాయం కదా అది. అదనమాట. భగవంతుడే ప్రత్యక్షమై మీకు ఏం కావాలో కోరుకోండి అని అంటే ఏం కోరుకుంటారు? ఇంకా పుష్కలంగా మంచితనం ఇమ్మంటానమ్మా. ఇప్పుడు ఉన్న మంచితనం కానీ ఇంకా పుష్కలంగా ఇమ్మంటానమ్మా. ఆ మంచితనానికి హెల్ప్ చేయడానికి కాస్త ఆర్థికంగా కూడా నన్ను హెల్ప్ చేయమంటానమ్మా. అంతే, ఇంకేం అడగను. నాకు వచ్చిన పేరు, ఎక్కడో ఉన్నవాడికి నాకు వచ్చిన పేరు, నాకు వచ్చిన మర్యాద, నాకు వచ్చిన గుర్తింపు ఎక్స్ట్రాడినరీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఎక్కడో ఒక రివర్ట్లా ఉన్న సుధాకర్ని సినిమాలు చేయకపోయినా వాళ్ళని ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళిన మామూలుగా వాడు వచ్చి ఏం సార్ మీరు సినిమాలు చేయట్లేదు అని అడిగితే అది నిజంగా తెలియని ఆనందం. నేను చేస్తానా లేదా అని కాదు, అగైన్ డెస్టీ. బట్ వాళ్ళు వచ్చి నన్ను అలా అడుగుతున్నారంటే డెఫినెట్గా ఎక్కడో ఒకడ భగవంతుడు నాకు మళ్ళీ ఒక మంచి పాత్రనిస్తారన్న నమ్మకం నాకు ఉంది. ఇక్కడ నేను ఖచ్చితంగా ఇది సందర్భం నేను చెప్పాలి సార్ మీకు. చెప్పమ్మా. మీది ఇంటర్వ్యూ కన్ఫర్మ్ అయిపోయింది. మీరు నాకు 3వ తారీఖున మార్నింగ్ 10:30కి ఇంటర్వ్యూ పెట్టుకుందాం అండి, సో అండ్ సో ప్లేస్కి రండి అన్నారు. నేను కూడా మా టెక్నికల్ డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్గా మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. చేసిన తర్వాత అందరూ గ్రూప్లో ఉంటాం అనమాట. ఆ గ్రూప్లో ఏమండి 3వ తారీఖున మనకి కెమెరాస్ అవైలబుల్ లేవండి అని అన్నారు. నేను అప్పటికి 4-5 సార్లు మనం రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ గెస్ట్ రెడీ ఉన్నారు, మళ్ళీ ఆయన వెళ్ళిపోతే చెన్నై మళ్ళీ వెనక్కి రావడం కష్టం, ఒకసారి నేను మాటిచ్చి తప్పితే మళ్ళీ నాకు ఆయన ఎంట్రీ ఇవ్వడం కూడా దొరకడం కూడా కష్టం అని చెప్పాను. మా బాస్ పెట్టారు, ఎవరమ్మా గెస్ట్ అని. నేను పెడితే సుబ్లాక్స్ దగ్గర గారండి అన్న. ఇమ్మీడియట్గా ఆయన పెట్టిన మెసేజ్ ఏంటంటే, హైయర్ చేసైనా సరే మీరు కెమెరాస్ పంపించండి, హీఈస్ సీనియర్ మోస్ట్ యాక్టర్ ఆయన, మీరు కెమెరాస్ లేవని అనద్దు, మీరు అరేంజ్ చేయండి. సీనియర్ జూనియర్ అనేది ఏం లేదమ్మా. ఇవాళ పుట్టిన బిడ్డ రెండో రోజు, మూడో రోజు ఇది. సో ఇది వెళ్ళిపోతుందమ్మా. ఇవాళ ఎవరు అది ఇది మామూలు రోజు రోజుకి వయసు అన్నది
శరీరానికి సీనియారిటీ అనేది మీరు వెళ్తున్న రోజులకి అంతేను. దీనిలో సీనియర్ జూనియర్ ఏం లేదు, ఇది వెళ్తూనే ఉంటుంది. ఈ దీంట్లో ఏంటంటే నిజంగా నేను వారికి హ్యాట్స్ ఆఫ్, నమస్కారం, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఎందుకంటే వారికి నా మీద వారికి నా మీద ఉన్న గౌరవం అండి, మర్యాదనండి. ఈ గౌరవం మర్యాద శుభలేఖ సుధాకర్గా వచ్చిందా లేదా అని పక్కన పెడదాం. ఒకటి, ఈ గౌరవం మేబీ నేను అనుకుంటే బాలసుబ్రహ్మణ్యం గారు బావమరిది అయిన వల్ల కూడా రావచ్చు. మేబీ ఎస్పీ శైలజ భర్తగా అయినా కూడా రావచ్చు. లాస్ట్ శుభలేఖ సుధాకర్ ఎందుకు మీకంటూ రికగ్నైజేషన్ ఉంది, ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకే నేను 3 అంటున్నాను. నేను ఒక్కటే కాదు, నేను అందుకే నన్ను నేను తీసుకోవట్లేదు, నన్ను నేను కించపరచుకోవట్లేదు, ఆర్డర్ చెప్పాను అనమాట, ABC అదనమాట. అదే there is no word to say now. సో దాట్స్ ఇట్. అంటే తర్వాత ఎనీథింగ్ అంటే నువ్వు ఇప్పుడు సంకల్పం ఎప్పుడు ఉంటుందమ్మా, మనం చేద్దామని అనుకుంటాం. బట్ కొన్నిసార్లు అంటే సందర్భం కుదరుతుంది, అనుకోకుండా జరుగుతుంటుంది. అది దానికి ఎవరు బాధ్యతలు కారు. ఇట్ హాస్ టు హ్యాపెన్ అంతే, దట్స్ ఇట్. ప్లాన్ చేసుకున్నాం, వీళ్ళు అన్నట్టు నిజంగా కెమెరాలు దొరకలేదు. ఓకే ఫైన్, మీ బాస్ గారు అన్నట్టు ఆయన హైర్ చేద్దానా అనుకున్నారు. నా దురదృష్టం ఏమైనా అవ్వచ్చు అనుకోండి, పుట్టి దట్ వీళ్ళ హైర్ చేయడానికి కూడా కెమెరాలు దొరకపోవచ్చు. అప్పుడు మీరు ఏమంటారు? అది ఇట్స్ ఫేట్. ఎక్కడ స్టాప్ అవ్వలే కదా. యు ఆస్క్ మీ, ఐ సెడ్ విల్ మీట్ అండ్ సో టైం, సో డేట్ ఎట్ దిస్ ప్లేస్. మీరు మీ వాళ్ళకి చెప్పారు, మీ టీంలో ఉన్న కెమెరాస్ అన్ని బిజీ. ఓకే, ఆయన పెద్ద మనసుతో మనం బయటైనా ఎక్కడైనా కెమెరాలు తెప్పిద్దాం అన్నారు, లేవు. ఏంటి మనం ఏమంటాం? అది సో అల్టిమేట్గా డెస్టినీ. దట్స్ ఇట్. సో ఈరోజు నేను మీ ఇంటర్వ్యూ తీసుకోగలుగుతున్నాను అంటే ఇది కూడా ఇట్ ఇస్ రిటర్న్. ఎక్కడో రాసిపెట్టుంది. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఇది గుడ్ ఆ బ్యాడ్ అనేది తర్వాత తెలుస్తుంది. సరే, కమింగ్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు సార్? ఏం లేదమ్మా, వస్తే సినిమాలు చేయాలని కోరిక డెఫినెట్గా. బట్ నేను ఇప్పుడు ఈ మధ్యన ఎవరిని కలిసినట్టు అక్కడ నేను చూసిన వెంటనే ఆనందిస్తున్నాను. మీరు ఎందుకు హైదరాబాద్ రాకూడదని అడుగుతున్నారు. నేను హైదరాబాద్ రాను అని ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు, ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మనం వస్తే డెఫినెట్గా వస్తాను. నేను ఇక్కడ చాలామంది మీరు ఎందుకంటే ఇల్లు తీసుకోకూడదు, అది ఇల్లు తీసుకోవడం పెద్ద విషయం కాదు. బట్ నాకు వచ్చిన ఒక్కరోజు వరకు నేను ఇల్లు తీసుకోవడం అన్నది అన్యాయం. సో వాళ్ళ ఆటోమేటిక్లీ వాళ్ళ లెక్క ప్రకారం నేను హోటల్లో ఉంటాను. నాకు గోల్కొండ హోటల్ అనేది నాకు ఇల్లు కాని ఇల్లు. గివ్ మీ ది బెస్ట్ కంఫర్ట్ డౌన్ దేర్. ఐఎమ్ వెరీ సేఫ్, ఐ ఫీల్ సేఫ్ అండ్ హ్యాపీ. అందుకని నేను వాళ్ళు అడుగుతాను. వాళ్ళు కూడా పాపం హోటల్ వాళ్ళు కూడా చాలా 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 రీజనబుల్గా నాకు హెల్ప్ చేస్తున్నారు. డెఫినెట్గా నేను ఇక్కడ 10 రోజులు 12 రోజులు 15 రోజులు ఉండాల్సి వచ్చింది అనుకోండి, నేనే తీసుకుంటాను నా కంఫర్ట్ జోన్కి. అవసరం. ఇప్పటి వరకు మీరు ఎన్నో సినిమాల్లో అంటే 150 చిత్రాలు దాటిపోయి అనుకుంటున్నాను. లేదు అంత లేదు, 100 ఐ థింక్ 100+ సినిమా. 100+. ఇప్పటివరకు చేసిన డైరెక్టర్స్ వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని, ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ తోటి ప్రొడ్యూసర్స్ తోటి కలిసి పనిచేస్తున్నారు మీరు. సో వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ని ఒక్కసారి మాతో పంచుకోండి. హస్తం, ఈ 5 వేళ్ళు ఉంటేనే దీనికి అందం. అలాగా సినిమా ఇండస్ట్రీకి వైవిధ్యమైన డైరెక్టర్లు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫస్ట్ స్టార్టింగ్ విశ్వనాథ్ గారు. డైరెక్టర్ గారు ఏంటంటే టోటల్గా మీరు ఆయన సినిమాల్లో చూస్తూ ఉంటేను ఆ క్యారెక్టర్ లైవ్లీగా ఉంటుంది, ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, పని చేసుకుంటూ. ఇది బిజినెస్లు ఎక్కువ ఉంటాయి, నేను మామూలు మీతో మాట్లాడేది పక్కన పెట్టడం, ఇది చేయడం. ఆయన హీ క్రియేట్స్ దట్ హోమ్లీ అట్మాస్ఫియర్. అది ఆయన స్టైల్ ఆఫ్ వర్కింగ్. జంజాల గారు టోటల్లీ ఆయనంతా డైలాగ్. మీకు పెద్దగా మూమెంట్స్ చిన్నవి ఇంట్లో ఉన్నట్టుంటుంది, అంటే మధ్యతరగతి కుటుంబంలా ఉంటుంది. ఇట్ బి బాపు గారు, ఇట్స్ ఎ పెయింటింగ్. ఆయన ఫ్రేమింగ్ అవన్నీ చూస్తే నాకు తెలిసి నేను చాలా అందంగా కనిపించింది మంత్రి గారి వెంకట్ సినిమా, ఎందుకంటే ఆయన ఫ్రేమింగ్ అలా ఉంటుంది. కోర్స్ యు ఆర్ సార్, డౌట్ లేదు. ఐఎమ్ జస్ట్ ఆర్డినరీ మ్యామ్. నో, ఇట్స్ నాట్ మోడర్న్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ ఆర్డినరీ అంతే. ఐఎమ్ నాట్ ఎ హ్యాండ్సమ్ పర్సన్. అది పక్కన పెట్టేద్దాం, లెట్స్ నాట్ గో ఇంటు దట్. ఇట్స్ అ పెయింటింగ్. ఓకే. వంశీ గారు మ్యూజికల్, ఇట్స్ ఎ వండర్ఫుల్ మ్యూజికల్. ఆయనంతా ఆయన సినిమా పద్ధతి అంతా మ్యూజిక్తో బ్లెండ్ అయి ఉంటుంది. ఆయన డైలాగ్ కానీ, ఆయన టేకింగ్ కానీ, ఆయన సీన్స్ కానీ అంతా మ్యూజిక్తో బ్లెండ్ అయ్యి. దట్ ఈస్ వంశీ గారు. క్రాంతి కుమార్ గారు మోర్ సోషల్,
మోర్ ఎఫర్మేటివ్ అండ్ మోర్ ప్రొడక్టివ్ ఇన్ ద ఫ్యూచరిస్టిక్ వే. ఎందుకంటే ఆ రోజుల్లోని స్వాతి అయిన సినిమా ఒక కూతురు వాళ్ళకి తల్లిదండ్రులు పెళ్లి చేయడం అన్నది అదెంతో చాలా ఫ్యూచరిస్టిక్ థాట్ ఉన్న వ్యక్తి వారది. ఐ థింక్ మీద రామ్ గోపాల్ వర్మ గారు మేము శివ పనిచేసినప్పుడు హీ వాజ్ టోటలీ డిఫరెంట్ ఇన్ ద సెన్స్. ఎలాగంటేనే మామూలుగా మేము పనిచేస్తున్న సినిమాల్లో మామూలుగా ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు నేను మాట్లాడుతున్నంతసేపు మీరు సైలెంట్గా ఉంటున్నారు, మీరు మాట్లాడడం నేను సైలెంట్. ఇది ఒకనప్పుడు అప్పుడున్న పద్ధతి. బట్ మన ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఇంటర్వ్యూలో సడన్గా నేను మాట్లాడుతున్న దీంట్లో మీకు ఏకైనా ఒక చిన్న థాట్ వచ్చి ఓవర్లాపింగ్ అన్నది వస్తుంది, దాని మీద వెంటనే మీరు ఇక్కడ ఆగండి. ఇది న్యాచురల్. ఇది ప్రీవియస్ పాత సినిమాల్లో ఉండేది కాదు. ఒక సీన్లో ఏమైనా ఉంటే తప్పించి రామ్ గోపాల్ వర్మ గారు దట్ ఈ బేస్డ్ న్యాచురల్. 4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనకి టీ తాగుదాం, కాఫీ తాగుదాం, రోజు టీ కాఫీ అన్నోనే జ్ఞానం న్యాచురల్. అది కావాలనేసి దట్ ఈస్ హౌ హీ బ్రోక్. అదే కాకుండా టెక్నికలీ హీ బ్రోక్, సౌండ్ సిస్టమ్ హీ బ్రోక్, హీ మేడ్ సౌండ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. దట్ వాస్ హిస్ డిఫరెన్స్. అది ట్రెండ్ సెటర్ కింద అయిపోయింది. సో ఈచ్ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ వ్యూ. ఇది రైట్ టు ఇది రాంగ్. సినిమాకి ఫార్ములా అంటూ లేదమ్మా. దెర్ ఈస్ నో పక్కా మ్యాథమెటిక్స్ లాగా ఫార్ములా లేదు. దాన్ని మీరు ఎలా మలుచుకుంటారో అన్నది మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. హౌ కెన్ యూ ప్రొజెక్ట్ ఇట్ అన్నది మీ చేతుల్లో ఉంది. ఆర్జీవి గారిది ఇప్పుడు ఇంకో కొత్త సినిమా వస్తుందండి, ఏమన్నా వెళ్ళారు? లేదు, నేను ఐ డోంట్ థింక్ సో. ఉంటే వాళ్ళే ఫోన్ చేసేవారు, చేయలేదు కనుక అడగడం అన్నది చాలామంది అంటే నేను ఇది మొహమాటం అని కాదు కానమ్మా. అంటే పాత సామెత ఉంది, అడిగితే కానీ అమ్మాయినా అన్నం పెట్టదని. ఓకే ఫైన్. బట్ ఇవాళ నేను వెళ్ళి అడిగితే వాళ్ళని నేను ఎంబరాసింగ్గా ఫీల్ అవుతాను, వాళ్ళని ఎంబరాసింగ్గా పెడతాను. ఉంటే డెఫినెట్గా వాళ్ళు పిలుస్తారు అన్నది నా ఇది. కొంతమంది తప్పు అంటారు, మీరు వెళ్ళి కలిసి ఉంటే అయ్యేదేమో అని. రాసుంటే ఉంటుందమ్మా, లేకపోతే లేదు. అదే అగైన్ నేను ఐ బిలీవ్ ఇట్. నాకు ఎందుకంటే ఈ సందర్భంలో ఒక ఇన్సిడెంట్ నేను చెప్పాలి. అదే నాకు అగైన్ లైఫ్లో నేను నేర్చుకున్నది ఏంటంటే ప్రతిదీ అనుభవం ఒక పాఠం. ఇక్కడి నుంచే ఒక ఫ్రెండ్ ఎవరో వచ్చారు, మెడ్రాస్ వచ్చారు. నేను వస్తున్నాను కలుద్దామా అన్నారు. అతను ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాను అనుకున్నా. నేను వచ్చి పలానా ఎక్కడో ఏదో హోటల్లో ఉన్నా, నేను పికప్ చేసుకుంటాను. ఫైన్. అప్పుడు షూట్ అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రిసెప్షన్ నుంచి చెప్పాను, నేను వచ్చాను, చెప్పండి నువ్వు. మళ్ళీ నాకు కిందన చెప్పేసి వెళ్ళాను. ఐ వాజ్ వెయిటింగ్ ఇన్ ద లాబీ. వాళ్ళు ఎవరో పైనుంచి ఒక మనిషి వచ్చి, సార్ మిమ్మల్ని పైకి రమ్మంటున్నారండి, కొంచెం లేట్ అవుతుంది. పర్లేదు నేను ఇక్కడే కూర్చుంటాను ఉన్నా. లేదు సార్ రమ్మని నేను వెళ్ళాము. అక్కడ ఉన్న క్రూ అందరినీ పరిచయం చేశారు. ప్రెజెంటరీస్ మంచి డిస్కషన్లో ఉన్న దీంట్లోనే బ్రేక్ అయింది. ఐ అపాలజైజ్డ్, ఐ సెడ్ ఐమ్ సారీ. తర్వాత మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేశారు. ఏదో ఒక సీన్ చెప్తున్నారో, క్యారెక్టర్ చెప్తున్నారో, ఇది అయిన తర్వాత ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే అది మన సులేఖ్ సుధాకర్ గారు ఉన్నారు కదా, ఎగ్జాక్ట్లీ ఎలా ఉండాలి అన్నారు. నాకు తెలియని ఒక చిన్న ఆనందం. ఓకేనా, మా ఫ్రెండ్ కూడా ఓకే 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 ఎవరున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఇలాగా అని ఆలోచించారు. అయిపోయింది, బ్రేక్ అయిపోయింది. తర్వాత మేము ఇద్దరం కూర్చొని హ్యావ్ ఎ డ్రింక్, సేమ్ థింగ్ లాగా నువ్వు వచ్చేయచ్చు కదా దుమ్దామని. ఒకటే ఒకటిరా, నువ్వు తప్పుగా అనుకోకపోతే మాట చెప్పచ్చా, ఏంటి చెప్పాలి. మీరందరూ డిస్కస్ చేస్తున్నారు, నన్ను రమ్మన్నారు. ఆ దర్శకుడు శుభలేఖ సుధాకర్ లాంటిలా ఉండాలని నువ్వు చెప్పచ్చు కదా. శుభలేఖ సుధాకర్ ఎందుకు ఉండొచ్చు కదా. అవును కదా, ఇది పరిస్థితి. సో నువ్వు నా మిత్రుడు అయి ఉండి, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయి ఉండి, నీ దృష్టిలో నేను లేను. ఇది ఫ్యాక్ట్, ఇది నిజం. ఇప్పుడు నేను ఈ మాట చెప్పిన తర్వాత అవును కదా నువ్వు అన్నావు, ఇదేంటి ఓన్లీ ఇక్కడికే లేను, నీ మనసులో నేను లేను. ఉండుంటే డెఫినెట్గా నువ్వే చెప్పేవాడి. అలాంటిది నేను ఎలా ఎందుకు రుద్దాలి? తప్పు కదా. ఆయన ఆటోమేటిక్ ఇలా ఉండాలి అన్న, నాలాగా ఇంకో వ్యక్తిని తీసుకురావచ్చు. ఆయనకి నచ్చకపోవచ్చు శుభలేఖ సుధాకర్ అన్న వ్యక్తి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఇది నేను నేర్చుకున్న పాఠం. అందుకనే ఎప్పుడు చెప్పడంలో తప్పు లేదు. ఎందుకు రాస్తుందంటే వస్తుంది, తప్పేమో నాలో అది లోపం అయి ఉండొచ్చు. యాక్సెప్ట్ ఇట్. నేను ఇబ్బంది పడకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టను. అది నా లైఫ్ ఫిలాసఫీ. అది ఆర్జీవి గారిలో మీకు బాగా నచ్చే ఒక గుణం ఏమని చెప్తారు? ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ మ్యామ్. కదా, ఆయన వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. నచ్చింది చెప్తాను, నచ్చలేదు బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగాలేదు, అంతే.
అంటే మినిమం ఎమోషన్స్ ఉండవంటారా అలా కదా మా ఇప్పుడు అంటే rude గా ఉంటారా అనిపిస్తుంది లేదు లేదు మీరు యాక్చువల్గా ఫిలాసఫీ ఆఫ్ లైఫ్లో ఏంటంటే అమ్మా ది స్ట్రైటర్ ద ట్రీ దట్ విల్ బి ద ఫస్ట్ వన్ దట్ విల్ బి నాక్డ్ అవుట్. మీరు అడవిలోకి వెళ్ళిన తర్వాత చెట్టు తిన్నగా ఉందనుకోండి, ఎక్కడ వంపులు ఫస్ట్ నరికేసే చెట్టు అది. ఇది ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళు ఎవరూ నచ్చరమ్మా. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న మీ అమ్మగారికి మీ నాన్నగారికి మీరు నచ్చరు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు పెళ్ళైంది మీ భర్తకి నచ్చరు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ పిల్లలకి నచ్చరు. ఎవరి ద్వారా అయితే మనం వచ్చామో ఈ ప్రపంచం వాళ్ళకే నచ్చినప్పుడు ఈ ప్రపంచంలో వీళ్ళందరూ హౌ డూ యూ యాక్సెప్ట్ దట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న వాళ్ళు నచ్చుతారు? ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి నచ్చుతారు. ఓకే, ఐ థింక్ అలా ఉండడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు, ఇండివిజువల్ అమ్మా, అది తప్పే ఉంది. అది దట్ ఈస్ హిస్ లైఫ్. భగవంతుడు అందరినీ ఒకలాగా సృష్టించలేదు. మళ్ళీ అగైన్ 5 వేళ్ళు 5టికి వాల్యూ ఉంది. ఏ ఒక్క వాల్యూ వేలేకపోయినా ఇది అందరం లేదు. అది సృష్టిది. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. యూ లైక్ ఇట్, యూ యాక్సెప్ట్ ఇట్. యూ డోంట్ లైక్ ఇట్, ఫైన్. అతను తప్పు పట్టడం ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటేను ఇది బాగాలేదు అన్నప్పుడు ఎందుకు బాగాలేదు అని హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు యూ. అవును, యాక్సెప్ట్ దట్. మీరు అది కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరే. అలా ఎలా అంటాడండి అంటే తప్పది. దట్ ఈస్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. యూ లైక్ ఇట్, యూ యాక్సెప్ట్ ఇట్. డోంట్ లైక్ ఇట్, లీవ్ హిమ్ ఆఫ్. వై గిన్ గివ్ కాంట్రవర్సీ మాట్లాడడం అనేది. దట్ ఈస్ మై ఫీలింగ్. ఇప్పుడు నేను ఇంత మాట్లాడాను, మీతో మాట్లాడుతున్నాను, మీకు దీంట్లో మీ మనసులో ఏదో నడుస్తుంటుంది, బాగుంది బాగాలేదు. సర్టన్ పాయింట్స్ మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. బట్ యాజ్ అన్ ఇంటర్వ్యూ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్. యాజ్ అన్ ఇండివిజువల్ నేను చెప్పింది రైట్ అని మీరు అనుకోకపోవచ్చు, మీరు చెప్పింది రైట్ అని నేను అనుకోవచ్చు. ఇట్స్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇట్స్ అన్ ఇండివిజువల్ ఎక్స్ప్రెషన్. యూ యాక్సెప్ట్ ఇట్, యాక్సెప్ట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మీరు ఇది యూట్యూబ్లో పెట్టిన తర్వాత ఇది ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత లైక్స్ రావచ్చు, లేకపోతే టోటలీ డిస్లైక్సే రావచ్చు. యాక్సెప్ట్ ఇట్, అంతేను, అంతే. నేను ఒకటి అడగాలి మిమ్మల్ని, ఎందుకంటే వ్యూవర్స్ అందరూ అడిగేది ఏంటంటే ఏమంటే ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు పవన్ కళ్యాణ్ గురించి అడగట్లేదండి అని చెప్పి కింద వ్యూస్ పెడుతున్నారు. నాకు పవన్ గారితో నాకు అసలు ఐ హ్యావ్ నో ర్యాపో విత్ దట్ జెంటిల్మెన్. నేను చిరంజీవి గారితో 3 సినిమాలు చేశాను. దాని తర్వాత ఇక్కడ నా జీవితంలో నేను వారితో కలిసి పనిచేయడం కూడా జరగలేదు. సో డెఫినెట్గా నాకు వారి గురించి చాలా తక్కువ తెలుసు. ఓన్లీ వాట్ ఐ సీ ఆన్ ది సెల్యులాయిడ్ అంతే. వ్యక్తిగా అంటే వారితో క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పిన విశేషాలు అంతేనండి. అంత పిచ్చి ఐ హ్యావ్ నో. ఇప్పటివరకు మీరు చేసిన ఎంతోమంది హీరోయిన్స్ తోటి కలిసి పనిచేశారు. మీరు బాగా ఇటు హీరోస్ కానీ ఇటు హీరోయిన్స్ కానీ బాగా అడ్మైర్ అయిన పర్సనాలిటీస్ ఎవరు ఉన్నారండి? అందరూ అడ్మైరేషన్ అండి ఈ ప్రతి వ్యక్తిలోని. ఇది నేను ఇలా మాట్లాడుతుంటే ఇది ముఖస్తుతి కథమే. ఎవ్రీవన్ హెస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ అమ్మా. ఎవ్రీవన్ హెస్. నాకు బాగా అంటే నేను ఎక్కువ ఒక టెలివిజన్ సీరియల్ చేసింది రాధికా మేడం గారితో. బికాస్ ఆవిడ ఇది కథ కాదు, వండర్ఫుల్ పర్సన్, వెరీ బోల్డ్ అండి. మీరు ఫౌంటైన్ హెడ్ అని చెప్పి ఒక పుస్తకం చదివే ఉంటారు. ఇట్ ఈస్ లైక్ బోల్డ్. ఆ డెసిషన్స్ అంతే, అది రైట్ ఆర్ రాంగ్ తర్వాత చేసేసుకుంటుంది ఆవిడంతా. దట్స్ వెరీ బోల్డ్ లేడీ. ఓకే, వెరీ వెరీ బోల్డ్ లేడీ. అండ్ షీ ఈస్ రెడీ టు ఫేస్. ఇఫ్ ఇట్ వర్క్స్ ద వే షీ థింక్స్ ఫైన్, లేదంటే తర్వాత ఆలోచిస్తారు ఆవిడ. వెరీ నేను ఆవిడతోనే బికాస్ దగ్గర ఒక 5 ఏళ్ళు పనిచేశాను. ఇది కథ కాదు అని చెప్పేసి ఒక సీరియల్ ఎక్కువగా పనిచేసాను. మిగతా వాడు సినిమాలు అంటే ఇట్స్ జస్ట్ అంతే. మ్యాక్సిమం ఎంత ఆ రోజుల్లో అంతా కలిపి ఒక 30 రోజుల్లో సినిమా అయిపోయింది. 30 రోజుల్లో నేను ఒక లేడీ ఆర్టిస్ట్ మా హీరోయిన్స్తో పనిచేయడం అంటే హార్డ్లీ ఇట్ విల్ బి అబౌట్ 10 days. పాట ఉంటే ఇంకో 2 రోజులు అయితే సీన్స్ అయిపోయింది. కానీ అప్పట్లో షూటింగ్ అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలా చాలా సరదాగా. ఎస్, ఇప్పుడు ఉందంటారా సార్ అలాంటి వాతావరణం ఇప్పుడు ఉందంటారు? లేదు, అది వాతావరణం అంటే అమ్మా ఇది అగైన్ మళ్ళీ ఇది రైటా రాంగ్ అన్నది మనం చెప్పలేమమ్మా. ఇప్పుడు పాతకాలపు దీంట్లో చూసుకుంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళందరూ పనిచేసేటప్పుడు మనకి షూటింగ్ ఫ్లోర్సే. ఆ షూటింగ్ ఫ్లోర్లో బికాజ్ లైవ్ రికార్డింగ్ అన్న దీని మీద ఒక ఫ్యాన్ కానీ ఏది కానీ ఉండేది కాదు. సో వాళ్ళు అలాగే ఆ చెమటలు దీంతో కూడా 4 అందరూ ముందే డైలాగులు నేర్చుకుని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మారిందా మా తరానికి వచ్చేసరికి ఆరిఫ్లెక్స్ కెమెరాలు వచ్చేసాయి, అవుట్డోర్ షూటింగ్స్ వచ్చేసాయి, డబ్బింగ్ అనేది తర్వాత చేసుకోవచ్చు అని వచ్చేసింది. మారిపోయింది. పరిగెట్టడం మొదలుపెట్టారు. ఇదివరకు ఏంటంటే అంతా కలిపి చెన్నైలోనే ఉండేది. అవుట్డోర్కి వచ్చేసరికి పరిగెట్టడానికి మొదలుపెట్టారు. ఇవాళ మీరు బిజీ, మీ కాంబినేషన్ మన కాంబినేషన్, ఈ దీంట్లో మీరు ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, నేను ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సో స్లోలీ ఇప్పుడు మారిపోయింది. కంఫర్ట్స్ వచ్చేసాయి. సో ఆటోమేటిక్లీ ఉన్నంతసేపు
కంఫర్ట్లో ఉండాలని కోరుకుంటున్నాను అంతే. ఇది మంచి చెడు అనేది ఏం లేదమ్మా. వాతావరణం ఇప్పుడు మీ నాన్నగారిని అడిగాను అనుకోండి, ఆ రోజుల్లో సినిమాలు బ్రహ్మాండం అంటారు. మీ తాతగారిని అడిగారు, మా రోజుల్లో సినిమాలు బ్రహ్మాండం అంటారు. మీ పిల్లల్ని అడిగారు, ఇప్పుడున్న సినిమాలు బెటర్ అంటారు. ఏది కరెక్ట్ అంటారు మీరు? ఆ వాతావరణం, వాళ్ళు పెరిగిన విధానం ఎప్పటికప్పుడే అంతే. అది మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఇప్పుడు సినిమా అనేది ఎక్కడి నుంచి వచ్చింది? స్టేజ్ నుంచి వచ్చింది. పాత సినిమాలు చూస్తే స్టేజ్ వాళ్ళకి అది అలవాటైపోయి గట్టిగా మాట్లాడడం అది ఇది అని అయిపోయింది. అది దాని తర్వాత కొంచెం వయా మీడియాగా మారింది. ఇప్పుడు ఏంటి? సోఫిస్టికేటెడ్ అయిపోయింది. బాగున్నావా ఏంటి, ఏం చేద్దాం ఇలా ఎవరికి వినిపిస్తుందండి? ఇది న్యాచురల్ యాక్టింగ్ అంటారు. ఇది మాటైనా వినిపించాలిగా. ఏమండి మీరు చెప్పింది నాకు నచ్చలేదండి, అండి మీరు చెప్పింది నాకు నచ్చట్లేదండి, మారుద్దామా? ఎంత డిఫరెన్స్ ఉందండి. వేరియేషన్ చాలా ఉంది. నేను కోపంగా చెప్పాలి, మీరు చెప్పింది నాకు నచ్చలేదండి, ఏంటి ఇది కోపం అంట, మరి ఏం మాట్లాడతామండి? యాక్సెప్ట్ ఇట్. జనాలు చూస్తున్నారు, సో మనం కూడా అలా వెళ్ళిపోవడమే. మీరు చూస్తుంటారా సినిమాలు? అప్పుడప్పుడమ్మా బాగున్నాయండి, మా అబ్బాయి చెప్తుంటాడు సినిమాలు చూడమని చెప్పి చూస్తుంటా. బట్ నాకు ఎక్కడో ఒక సినిమా చూసిన తర్వాత ఎక్కడో ఒక తెలియదు, అది నా మైనస్ అనో అదేం లేదు. మా చెప్పాను కదా, నేను అక్కడ వస్తుంది ఈ క్యారెక్టర్ నేను చేయలేనా, పనికి రాలేనా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని అవాయిడ్ చేసేస్తాను. అదే ఒక తెలియని ఒక అదేమిటో ఒక దీంట్లోకి తీసుకెళ్ళిపోతుంది కొంచెం కొంతసేపు. అది మళ్ళీ వచ్చేస్తా బయటికి, ఇంత టైం ఎందుకు వేస్ట్ చేస్తాను, హ్యాపీగా నేను నా డ్రింక్ని ఎంజాయ్ చేయకుండా అన్నది వచ్చేస్తుంది. మరి అందుకని తక్కువ చూస్తాను. బట్ చూస్తాను, సినిమాలు చూస్తాను, బాగున్నాయి మంచి సినిమాలు అంటే చూస్తాను. ఐవ్ సీన్ నానిగారు కొన్ని సినిమాలు చూశాను. ఈ మధ్యన పెళ్లి చూపులు అనే సినిమా చూశాను. అర్జున్ రెడ్డి అనే సినిమా చూశాను. ఎందుకంటే ఇట్ వాస్ బీయింగ్ స్పోకెన్ అబౌట్ అర్జున్ రెడ్డి ఏంటి అని చూశాను. ఏమిటి టోటల్ అగైన్ డిఫరెంట్. దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఏమైంది? ఫస్ట్ టైం ఐ థింక్ అది ఆల్రెడీ కమల్ హాసన్ గారు చేసే సినిమా ముద్దు పెట్టుకోవడం అన్నది మామూలు పెట్టే. బట్ ఇది ఇంకా కొంచెం ఒకటి కాదు 4-5 సార్లు అయ్యేసరికి అది కొత్త ధరం అన్నారు. అంతే అంతే. కథ ఏముందమ్మా, మేము మామూలే ఇలాంటి కథలు మనం ఎన్ని చూడలేదమ్మా. అంతే. కమల్ హాసన్ గారితో కలిసి పనిచేసిన సందర్భం ఉందండి? అదే ద్రోహి కాకుండా లేదు. అంతే. తమిళ్లో అండి? తమిళ్లో నేను వారితో కలిసి పనిచేయడం అనేది, వారు తీసిన సినిమాలు ప్రతి సినిమాల్లోనే ఏదో క్యారెక్టర్కి నా చేత డబ్బింగ్ చెప్పిస్తారు. సో అక్కడ వారితో మళ్ళీ కలవడానికి జరుగుతుంది. నేను వారిని ఎప్పుడూ అడగలేదు, ఏం సార్ నాకు డబ్బింగ్కే ఎందుకు పిలుస్తాను, నాకు వేషం ఎందుకు ఇవ్వరు అని నేను అడగలేదు. ఆయన నాతో ఎప్పుడు చెప్పలేదు. ఎలా ఉన్నారని, బాగున్నారా, శైలజ ఎలా ఉందని, బాగున్నారని, అంతే అంతే. డబ్బింగ్ చెప్పించేసుకుంటే వెళ్ళిపోవడం. యాజ్ ఎ పర్సన్గా ఎలా అనిపిస్తుంటారు ఎప్పుడైనా? హీఈస్ ఎ మ్యాన్ 24 hours 365 days ఫ్రమ్ ది టాప్ టు టోప్. ఇట్ ఈస్ ఓన్లీ సినిమా ఆయనకి. నేను ద్రోహిలో యాక్ట్ చేసినప్పుడు కూడా ఇలాగే ఉండేది. ఇది కమల్ హాసన్ గారు నా క్యారెక్టర్. ఆయన ఈ క్యారెక్టర్ ఇక్కడ మాట్లాడుతున్నా, ఇక్కడ ఈ షోల్డర్ కానీ ఏదో ఒకటి మజల్ యాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అంత ఇది చేస్తుంటారు. ప్రతి ఫేమ్లోని ఏదో ఒకటి నేను ఉండాలి అనేసి. ఆయన అంత డెడికేటెడ్. అది ఆయనకి సినిమా తప్పించి ఇంకేమీ లేదు ప్రపంచం.